దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరూ కూడా అలాగే నిలబడి ఉంటుండగానే వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుండి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఓరకొండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి. కానీ వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాను. అంతలో యేసు నిలిచి వాడిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుణ్ణి స్తోత్రము చేసిరి. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించునుగాక. గతించినటువంటి 10వ తారీఖున ఒకటికి వచ్చాం. మరలా ఈరోజు 20వ తారీఖు. వాళ్ళ 10 రోజుల తర్వాత మధ్యలోకి రావడం జరిగింది. సో రావాలని ఆశ ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల మేరకు రాలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా ఈ పరిచర్ని ప్రేమించి ఎంతో చక్కగా సహకారంగా నిలబడుతున్నటువంటి సహోదరులకి అలాగే గ్రామస్తులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారంలో ప్రతిరోజు మ్యాక్సిమం 2-3 సార్లు అయినా రామకృష్ణ గారు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఆయన నన్ను క్షమించాలి, ఎందుకంటే చాలా బిజీగా ఉన్న సమయంలో ఆయన ఫోన్ చేస్తున్నారు. నేను ఎత్తలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం సండే అనేటప్పటికి చాలా బిజీగా ఉంటుంది. ఉదయకాలం చేశారు, నాతో చాలా ప్రయాసపడ్డారు. కానీ నేను ప్రార్థనలో ఉండడం కొంచెం బిజీగా ఉండి నేను ఫోన్ కూడా ఎత్తలేకపోయాను. సో చాలాసార్లు మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. తర్వాత నేను చేస్తే ఆయన ఆన్సర్ చేయట్లేదు. సో ఆ విధంగా ఉంది. అయితే ఒక దీన సేవకుడిగా నన్ను ప్రేమించి నన్ను మర్చిపోకుండా ఎల్లప్పుడూ రామకృష్ణ గారికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందును బట్టి ఆ యొక్క రామకృష్ణ గారిని ప్రభు దీవించును గాక. హల్లెలూయా. మన కోసం చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు ఆయన. ఆయన కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఒకసారి మా ప్రాంతానికి కూడా రామకృష్ణ గారి కుటుంబంతో రావాలని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే జాన్ గారు కూడా మాకు ఎంతో సహకారంగా ఉంటూ ఆయన కూడా పరిచర్యకి ఎంతో సహకరిస్తున్నారు. ఆయన కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు ఆయన కుటుంబాన్ని కూడా దీవించును గాక. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్సు, గ్రామస్తులందరినీ కూడా ప్రభు అత్యధికంగా ఆశీర్వదించును గాక. మంచిది, చక్కటి వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడు. అందును బట్టి దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. చాలా సమయం అయింది, అయినప్పటికీ కొన్ని విషయాలు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రఘుచిత్తమైతే కంటిన్యూగా పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వచ్చే వారం బుధవారం మనకి ఇక్కడ కూటమి ఉంటుంది. రాత్రి, గురువారం కాదు, బుధవారమే ఉంటుంది. మీరు అందరూ కూడా బుధవారం రండి. బుధవారం రాత్రికి నేను వస్తాను. దయచేసి బుధవారం కూడా మీరు అటెండ్ అవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ రాత్రి యొక్క చక్కటి ఆలోచన మీతో పంచుకుంటాను. చాలా జాగ్రత్తగా వినండి. నా స్వరం అంతా లౌడ్గా లేదు, అయినప్పటికీ మీరు చక్కగా ఫాలో అవ్వండి. ఈ రాత్రి నేను చెప్పే అంశం ఏంటంటే 3 రకముల గుడ్డితనాలు. 3 రకముల గుడ్డితనం. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చూసినప్పుడు 3 రకాల గుడ్డితనములు కనబడుతున్నాయి.
3 రకాలు. సో ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఇక్కడ గుడ్డితనము యెరికో ప్రాంతంలో, అది శపించబడినటువంటి ఆ ప్రాంతంలో, ఇక్కడ యేసు ప్రభువారు యెరికో ప్రాంతం వచ్చాడు. ఈ యెరికో ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ ఒక గుడ్డితనం కలిగిన వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంటంటే బర్తలోమై. ఆమె గుడ్డి భర్తమే అంటారు. అతను చూపు లేనివాడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో భౌతికంగా అనేక మంది చూపు లేకపోవడం మనం చూడగలుగుతాం. పాత నిబంధన, కొత్త నిబంధనలో కూడా అనేక సందర్భాల్లో మనం చూపు లేని వారిని మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ కొత్త నిబంధనలో యోహాను సువార్తలో ఒక పుట్టినప్పటి నుంచి గుడ్డితనంతో ఉన్న వ్యక్తి ఒక ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ గుడ్డిభర్తమై కూడా చూపు లేనివాడుగా మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల గుడ్డితనం ఉంది. అలాగే కొన్నిసార్లు చూపు చూసేవాళ్ళు గుడ్డివారిగా మారిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎలుమా అనే వ్యక్తి చూపున్న వ్యక్తి. కానీ ఎప్పుడైతే వాక్యమునకు వ్యతిరేకంగా నిలబడ్డాడో, పౌలు గారు చెప్పే బోధకు వ్యతిరేకంగా నిలబడ్డాడో, అతడు ఉన్నటువంటి చూపును పోగొట్టుకున్నాడు. మంచి చూపు ఉండేది, కానీ పౌలు గారు చెప్పిన దానిని పక్కకి వెళ్ళి విమర్శిస్తూ ఉన్నాడు. ఆ వర్తమానాన్ని నమ్మొద్దు అని చెప్తున్నాడు. పౌలు గారిని నమ్మొద్దు, పౌలు గారి వర్తమానమును నమ్మొద్దు అని చెప్తున్నాడు. ఇలాంటి సందర్భంలో పౌలు అతను గుడ్డివాడిగా చేసేసాడు. సో ఇలాంటి గుడ్డితనం కూడా ఉంది. అపోస్తలుడైన పౌలు మంచి చూపున్నవాడు, లేఖనములు చాలా పరిశోధన చేసేవాడు. అయితే ఆ చూపు ద్వారా అనేక మంది పరిశుద్ధులను హింసపెడతా ఉన్నాడు. అనేక మంది పరిశుద్ధులను హింసపెడుతున్నాడు. హింసపెడుతున్న సమయంలో అతను దమస్కు మార్గం వెళ్తున్న సమయంలో అగ్నిస్తంభం కొట్టినప్పుడు అతను కూడా చూపును పోగొట్టుకున్నాడు. అయితే దేవుడు మరలా అతనికి చూపునిచ్చాడు. సో ఇలా మనం చూసుకుంటే ఇక్కడ అనేక మందికి చూపు లేదు. అయితే 3 రకముల చూపు ఇక్కడ మనం చూస్తున్న గుడ్డితనము. ఇక్కడ ఈ భౌతికమైన శరీరంలో చూపు కనబడకపోవడం లేదు, గుడ్డితనం అని కనబడతా ఉంది. అలాగే రెండవదిగా కళ్ళుండి కూడా చూడకపోవడం అనేది గుడ్డితనము. మూడవదిగా కళ్ళుండి కనుబొబ్బు లేకపోతే గుడ్డితనము కలుగు చేయబడడం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క రకాల గుడ్డితనం మనం కనబడుతుంది. ఫస్ట్ వన్, ఈ భౌతికమైనటువంటి ఈ దేహంలో గుడ్డితనం ఉంది. చాలామంది గుడ్డివారు చూస్తారు, ఈ లోకాన్ని చూడలేరు, అది ఒక గుడ్డితనం ఉంది. రెండవదిగా భౌతికంగా కళ్ళుండి కూడా చూడలేకపోవడం, అది రెండవ రకమైన గుడ్డితనము. కనులుండి కూడా కనుమబ్బు కలిగి చేయడం, గుడ్డితనం కలగ చేయడము, అది 3వ రకం. పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాలన్నీ మనకు కనబడతాయి. మొట్టమొదటిగా భౌతికంగా గుడ్డిభర్తమై ఉంది, అతనికి చూపు లేదు. అయితే రెండవదిగా బిలాము ఉన్నాడు. అతను ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి వెళ్తూ మార్గ మధ్యలో అతను ఖడ్గం పట్టుకుని దూషిని కత్తి చేత నిలబడుతున్నటువంటి దూత అక్కడ నిలబడినప్పుడు ఆ గాడిద దూతను చూడగలిగింది, కానీ ఈ అడ్డగాడిద మాత్రం చూడలేకపోయింది. ఎవరో బిలాం ఎవరో కంచరగాడిది వాడు. మామూలు గాడిద ఏం చేసిందంటే చూడగలిగింది దూత వచ్చిన తర్వాత, కానీ అడ్డగాడిది కంచరగాడిది అయినటువంటి ఈ బిలాం మాత్రం చూడలేకపోయాడు. అలాగే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎమ్మై మార్గములో వారు నడుస్తున్నప్పుడు వారితో పాటు యేసు జాయిన్ అయ్యాడు. కానీ 6 గంటలు ఆయనతో ఉన్నారు, కానీ 6 గంటల్లో యేసుని వాళ్ళు చూడలేకపోయారు. ఇది రెండవ సందర్భం. మూడవ సందర్భం వచ్చేటప్పటికి గమనించండి. మూడవ సందర్భం వచ్చేటప్పటికి వారు కన్నులు ఉన్నాయి, కానీ చూడలేని కనుమబ్బు వారికి కలిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 19వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 2 దూతలు సొదొమ పట్టణాలకు వెళ్ళాయి. సొదొమ పట్టణాలకు వెళ్ళినప్పుడు ఆ 2 దూతలు వారికి కనుమబ్బు కలగజేశాయి. ఆమేన్. అదేవిధంగా ఎలీషా కాలంలో ఆ సిరియా సైన్యము ఎలీషాని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎలీషా కూడా దూత వారికి గుడ్డితనం కలగజేశాడు. ఇవి బైబిల్లో ఉన్న సందర్భాలు. ఆమేన్. గమనించండి, ఈ 3ంటికి ఒకటే ట్రీట్మెంట్. ఆమేన్. ఈ 3ంటికి ట్రీట్మెంట్ ఒకలే చేయాలి. భౌతికమైన చూపుకి, నీ ఆత్మ సంబంధమైన చూపుకి, నువ్వు చూపు కలిగి ఉండి మబ్బు కలుగు చేసినటువంటి వ్యక్తులకి కూడా
ఒకళ్ళే ట్రీట్మెంట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ చేసేది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ లేఖనంలో భర్తమై ఉన్నాడు, అతను రోడ్డు పక్కన పడి ఉన్నాడు, చూపు లేదు, చూడలేకపోతున్నాడు, ఈ భౌతికమైన ప్రపంచాన్ని అతను చూడలేకపోతున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని, వాక్యపు ప్రపంచాన్ని, లేఖన ప్రపంచాన్ని అతను చూడగలుగుతున్నాడు. ఈరోజు లేఖన ప్రపంచములో మనం వెళ్ళాలి. భౌతికమైన చూపు లేదు అతనికి, లేఖనముల యొక్క ప్రపంచంలోకి వెళ్ళాడు. స్క్రిప్చర్స్, ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలోకి ఈ యొక్క గుడ్డి భర్తమై వెళ్ళిపోయాడు. సో ఎరుకో ప్రాంతం అనేది శపితమైన ప్రాంతంలో ఎక్కడో రోడ్డు పక్కన అతను కూర్చుని అతను జీవనోపాధి గడుపుకుంటున్నటువంటి ఈ సమయంలో ఒక సైన్యం వచ్చింది. సైన్యం వచ్చి గుంపులుగా ఏం చేస్తుందంటే ఆమేన్, ఆ గుడ్డి భర్తమైన దాటిపోయి వెళ్ళిపోయారు. ఏదో ప్రారంభమో రావడం కాదు, అతను దాటిపోయి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న సమయంలో ఇంతమంది గుంపులుగా వెళ్ళిపోతున్నారు. ఏంటబ్బా అనుకున్నాడు. ఒక వాడు చెప్పారు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడు అన్నాడు. వాస్తవాన్ని నజరేతు పట్టణం అనేది భయంకరమైనటువంటి వ్యభిచారంతో కూడిన పట్టణం అండి. ఎలాంటిది? మంచి పట్టణం ఏం కాదు ఆమె. కానీ నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అన్నాడు. కానీ నజరేతులో నుంచే మంచిది వచ్చింది. వస్తుందంటారా? ఎవడైతే చెడ్డోడు అనుకున్నాడో అక్కడే మంచోడు వస్తాడు. అవునంటారా? ఎక్కడైతే చెడ్డది ఉంటుంది అనుకుంటున్నామో అక్కడే మంచోడు ఒకడు వస్తున్నాడు అంటారా? ఈ నజరేతు అనే ప్రాంతంలో నుండి ఎవరు వస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అతనికి వినబడింది, నజరేతు వాడా అయితే మంచోడు కాదు అనుకోవట్లేదు. అతను నజరేతు వాడా, ఇతను చెడ్డోడు అనుకోవట్లేదు. నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అన్నాడు. ఎందుకంటే ఇదివరకే నజరేయుడైన యేసు కోసము అక్కడంతా వ్యాపించింది. ఎందుకంటే ఇదివరకే గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, చెవిటి వారికి బాగు చేశాడు, కుష్టి వారిని బాగు చేశాడు, అనేక మందికి సూచక్రియలు, మహత్కార అద్భుతాలు చేశాడు. ఈ గుడ్డి వాడికి వినబడింది. కళ్ళంటే పని చేయట్లేదు కానీ చెవులు బాగా పని చేస్తున్నాయి. అవునా? చెవులంటే కళ్ళంటే పని చేయట్లేదు కానీ చెవులు బాగా పని చేస్తున్నాయి. హల్లెలూయా. అందుకే చూడండి, గుడ్డితనం ఉన్నవాళ్ళు బాగా వింటారు, ఎవరు స్వరమ పట్టేస్తారు వాళ్ళు. అవునంటారా? ఇప్పుడు ఏమైంది? యేసు ఈ యొక్క మార్గం గుండా వెళ్తున్నాడు. ఏ మార్గము గుండా? ఎరుకో మార్గం గుండా రహదారిలో వెళ్తున్నప్పుడు అతను దాటుకుని వెళ్ళిపోయారు. ఆ గుడ్డివాడిని దాటుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అడుగుతున్నారు, ఇంత శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి, ప్రజలు గుంపులుగా వెళ్ళిపోతున్నారు, ఎవరబ్బా వీళ్ళు? ఆమేన్. అప్పుడు అంటున్నారు, ఎవరిని అడిగితే నజరేయుడైన యేసు మార్గం గుండా వెళ్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నజరేయుడైన యేసు మార్గం గుండా వెళ్తున్నాడు అన్నాడు. అప్పుడు యేసు, దావీదు కుమారుడా అంటే ఈ వ్యక్తి దావీదు కుమారుడని గుర్తించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళున్న వాళ్ళకి తెలియదు దావీదు కుమారుడని. అవునా? కళ్ళున్న వాళ్ళకి దావీదు కుమారుడని తెలుసా? తెలీదు. కానీ కన్ను లేని వాడికి, చూపు లేని వాడికి ఈయన దావీదు కుమారుడని అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా. అతను మూడో రాకడ కొరకు చూసినా ఖచ్చితంగా ఈయనే మూడో రాకడలో వస్తాడని గుర్తించాడు అతను. అవునా? అతనికి మొదటి రాకడో రెండో రాకడో పక్కన పెడితే కానీ ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు అనే సంగతి మాత్రం అర్థమైంది. ఆమేన్. వాక్యం మాత్రం అర్థమైంది. వచ్చినవాడు సామాన్యుడైన వ్యక్తి కాదు, అతను దావీదు కుమారుడు అని అర్థమయ్యింది. వాక్యం అని అర్థమైంది. అప్పుడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటుకుని వెళ్ళిపోవద్దయా అన్నాడు. ఆమేన్. నన్ను దాటుకుని వెళ్ళిపోవద్దయ్యా అన్నాడా? ఎవరు అన్నారు? గుడ్డి భర్తమై. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఏమన్నారు? కేకలు వేస్తున్నారు. దేని కొరకు? కృప అని కేకలు వేస్తున్నాడు. ఈరోజు ప్రభువు దగ్గర మనం ఎలాగన్నా తెలుసా? ప్రభు నీ కృపని దేవుడు అడగాలి. ఇప్పుడు గుడ్డి భర్తమై ఏమడుగుతున్నాడు? కృప కోసం అడుగుతున్నాడు. నేను గొప్పవాడు కాదు, నాకు పలుకుబడి లేదు, ఆమేన్, నేను చూపు లేని వాడిని, నాకేమీ లేదు, నీ కృపే నాకు కావాలి ప్రభువా. ఆమేన్. ఈరోజు కృప కొరకు మనం కేకలు వేయాలి. ఈరోజు కృప కొరకు మనం దేవుడిని అడగాలి. ప్రభువా నీ కృపనేమని అడగాలి. అడుగుతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప కొరకు ఎప్పుడు నువ్వు అడుగుతూనే ఉండాలి. కేకలు వేస్తారంట, కరుణించుమని. దావీదు కుమారుడా మెర్సీ అపాన్ మీ, నా మీద కరుణ చూపించు. ఎప్పుడు కూడా దేవుడిని అడగాలి, ప్రభువా నా మీద కరుణ చూపించు, నన్ను కరుణించు ప్రభువా,
నా జీవితం యోగ్యమైనది కాదు, నా పుట్టుక యోగ్యమైనది కాదు, ఓ నా బ్రతుకు యోగ్యమైనది కాదు, నన్ను కరుణించు ప్రభు అని కేకలు పెడితే కృప కొరకు ఎప్పుడైతే అలిగాడో వెనక్కి తిరిగాడట. ఈరోజు కృప కోసం నువ్వు అడుగు, నీ వెనక్కి తిరుగుతాడు ఆయన, నీ వైపు చూస్తాడు ఆయన. నీ యోగ్యత అక్కడ పెడితే నీ వైపు చూడ్డా ఆయన. కానీ కృప కావాలని అడిగితే ఆయన ఎంత బిజీగా ఉన్నా చూస్తాడు. ఎందుకంటే ఆయన పేరే కృపామయుడు, ఆయన పేరే కృపామయుడు. నువ్వెంత కష్టంలో ఎంత బాధలు ఉన్నా ఆయన కరుణించు ప్రభు అని కేకలు వేయి, వెంటనే నీ వైపు తిరుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృప కోసం అడుగుతుంటే ప్రజలు గద్దిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నారు ప్రజలు? వెళ్ళేవాళ్ళు, ఏ ఊరుకో మాకే దిక్కులేదు. వీళ్ళు వెళ్తున్నారు కానీ కృప అడగట్లేదు. ఎలా ఉంది? వీళ్ళు కూడా బిజీగా ఉన్నారు కానీ కృప అడగట్లేదు. అర్థమవుతుందా? చాలామంది బిజీ అయిపోయి కృపను వేడుకోరు. వాళ్ళు యోగ్యతను కనబరుచుకుంటారు కానీ ప్రతిదినము కృప 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 అని అడగాలి. వాళ్ళందరూ వెనకాల వెళ్తున్నారు కానీ ఒకడో కృప చూపించు అంటలేదు. అవునా? యేసు వెంట పడుతున్న వారు ఈరోజు కృపను అడగట్లేదు. వాళ్ళు ఏమంటారు? కృప ద్వారా పెద్ద బిల్డింగ్ ఇచ్చాడండి, నాకు కృప ద్వారా ఆ సైట్ రిజిస్ట్రేషన్ నాకు అయిపోయిందండి, అంతా కృప అండి, ఇలాగున్నామంటే కృప అండి. ఆమేన్. కృప వచ్చి నీ జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసా? నీతిమంతుడిగా మారుస్తుంది. నీ దేవుడు నీకు కృప చూపించాడంటే అర్థమేంటో తెలుసా? నువ్వు పాపి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితానికి, పరిశుద్ధాత్మ కలిగిన జీవితానికి ప్రభువు నిన్ను నడిపించాడని అర్థం. కృప అంటే ఇల్లు వచ్చింది, బంగారం వచ్చింది, వాకలు వచ్చింది, డబ్బు వచ్చింది, కృప 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 అది కాదు. ఇప్పుడు నీ కృప కలిగిన జీవితం ఏంటో తెలుసా? ఆ ముందు ఉన్నటువంటి ఆ భయంకరమైన చెడు జీవితం, పాపపు జీవితము నీకు పూర్తిగా పరిశుద్ధమైన జీవితంగా మారడమే అది కృప చేసే కార్యము. ఈరోజు కృప కోసం మనం వేడుకోవాలి. నన్ను కరుణించు ప్రభు అని వేడుకోవాలి. ఆమేన్. అందరూ బిజీ అయిపోరు కానీ కృపను అడగట్లేదు. ఈరోజు చాలామంది బిజీ అయిపోయారు, ఆయన కృపను వేడుకోవట్లేదు. వాళ్ళ యొక్క యోగ్యతను పెట్టుకుంటున్నారు ముందు. ప్రభు నేను యోగ్యుని కాదు, నువ్వు నా కృప చూపించంటే అప్పుడు వెంటనే నీ వైపు తిరుగుతాడు. అప్పుడు అడిగాడు అంతటి యేసు నిలిచిపోయాడు. వాణిని తన యొద్దకు తీసుకురమ్మనను. ఎవరో కృప కోసం కేకలు వేసింది, తీసుకురండి. ఆమేన్. అవునా? ఎవరు వీళ్ళు తీసుకొచ్చేది? ఆయన యొక్క సేవకులు. ఆయన సేవకులు ఏం చేస్తున్నారు? ఆయన యొద్దకు నేను తీసుకుని వెళ్తున్నారు. ఎవరైతే ఆయనకి కృప కొరకు వేడుకుంటున్నారో అప్పుడు సేవకులు చెప్తున్నాడు, అయ్యా ఒక వ్యక్తి కృప కొరకు వేడుకుంటున్నాడు, అతనని నా యొద్దకు తీసుకునిరా. అవునా? ఆయన సేవకులు చెప్తున్నాడు. అంటే నీకు కృప చూపించుటలో ఆయన సేవకుని పాత్ర ఎంతో ఉన్నది. దేవుడు నీకు ఏదైనా కృప చూపించాలంటే ఆయన దాసులకి ఎంతో పని ఉంది. అక్కడ నాకు పాస్టర్తో పని లేదండి అనుకుంటే కుదరదు. ఇప్పుడు నువ్వు క్షమించబడాలంటే, నువ్వు విడిపించబడాలంటే, నువ్వు చూపు పొందుకోవాలంటే అప్పుడు చెప్తున్నాడు అతనికి చూపు కావాలేమో, అతనికి ఏం అవసరం ఉందో నువ్వు వెళ్ళు, అతనిని నా యొద్దకు తీసుకుని రా. నువ్వు ఎప్పుడైతే కృప కోసం వేడుకుంటున్నావో అప్పుడు దేవుడు గుర్తిస్తాడు. అప్పుడు అంటాడు ఆ వ్యక్తిని నా యొద్దకు తీసుకురమ్మంటాడు. అప్పుడు అంటాడు సేవకుడు, ప్రభువా ఇదిగో ఈ వ్యక్తి జీవితం ఇదిగో అని ప్రార్థన చేస్తూ మొదలు పెడతాడు. ప్రభువుకి అప్పగించడం మొదలు పెడతారు. అప్పుడు దేవుడు ఏ వ్యక్తి అయితే కృప కోసం వేడుకున్నాడో ఆ వ్యక్తికి కృప చూపించి సంపూర్ణమైన విడుదల కలిగజేస్తాడు. అంటున్నాడు వాళ్ళు తీసుకురండి. ఎవరు చెప్తున్నాడు? ఆయన సేవకులకి చెప్తున్నాడు. అవునంటారా? లేకపోతే దారిని పోయి దానికి చెప్తున్నాడా? కాదు. ఆమేన్. వెళ్ళి సేవకులు తీసుకురమ్మంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాడు దగ్గరికి వచ్చాడు. ఆమేన్. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా, ఇప్పుడేమన్నా నీకేం కావాలని ఆయన అని అడిగాడు. ఆమేన్. నీకేం కావాలని అడిగాడు వాడు, ప్రభువా ఆమేన్ నేను చూపు పొందగోరుచున్నాను అనెను. నాకేం కావాలి? చూపు కావాలి. నాకు చూపు కావాలి, నాకు చూపు దయచే ప్రభువా అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, నీవు చూపు పొందుకొనుము అన్నాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఏం అడగాలి తెలుసా? ఆ చూపు కొరకే నువ్వు అడగాలి. ఆమేన్. దేవుడిని అడుగుతున్నా నీకేం కావాలయ్యా? చూపు కావాలి. మరి మీ అందరికీ భౌతిక కళ్ళు ఉన్నాయి కదా, ఇంకా చూపు కావాలా? ఎస్. ఆమేన్. ఇంకా చూపు కావాలా? కావాలి. బిలాము వెళ్తున్నాడు, బిలాముకు చూపు కావాలా? ఎదుట ఆ యొక్క దూత నిలబడింది. ఈ అడ్డగాడిది చూడలేదు.
మామూలు గాడి చూసింది కానీ బిలాం అనే అడ్డగాడు చూశాడా? కంచరగాడు చూశాడా? వాక్యమును లోకమును కలిపేసి ఈ బిలాము అమోరీలు లేకపోతే అమాలేకుల బోధ, అమోరీల బోధ, ఇజ్రాయిల్ బోధ కలిపేసి వెళ్ళి ప్రసంగించడానికి వెళ్తున్నటువంటి ఈ అడ్డగాడిది, కంచరగాడిదికి కనపడలేదు ప్రభు. ఇప్పుడు ఈ కంచరగాడిదికి ఏం కావాలి? చూపు కావాలి. చూపు కావాలా? ఆ గాడిదికి ఉందండి చూపు, ఆ గాడిదికి ఉందా? కానీ కంచరగాడిదికి లేదు. ఈరోజు చాలామందికి సామాన్య వరకు చూపు ఉంది, కానీ బోధకులనే కంచరగాడిదలకు చూపులు లేవు. అవునా? హల్లెలూయా. కంచరగాడిదని ఎవరిని అంటారు తెలుసా? గుర్రాన్ని గాడిదని సంక్రమం చేస్తే పుట్టేది కంచరగాడిది. నిజమైన వాక్యాన్ని లోకాన్ని కలిపి బోధించేవాడు ఎవడు చెప్పండి? ఇప్పుడు కంచరగాడిది. మరి ఈ కంచరగాడిదికి ఎదరొచ్చే దూత కనబడుతుందా? కనబడట్లేదు. ఎదరొచ్చే దూత కనబడుతుందా? ఇప్పుడు తన జీవితంలోనికి చూపు కావాలి. ఆత్మ సంబంధమైన సంగతులు చూడడానికి తనకు చూపు కావాలి. ఈ గుడ్డి భర్తపై తన భౌతికమైన చూపు పొందుకోవడానికి నాకు చూపు కావాలని అడిగాడు. ఇప్పుడు ఆత్మ సంబంధముగా వాక్యాన్ని చూడని గుడ్డి వారికి దేవుని ప్రార్థించాలి. అయ్యో, వాక్యాన్ని చూసే, ఆ దూతను చూసే, ఆ యొక్క దేవుడి యొక్క చిత్తాన్ని కనిపెట్టే చూపు నాకు కావాలి అని ఏం చేయాలి? అడగాలి. ఇప్పుడు బిలాము లాంటి కొళ్ళు ఎవరికైనా ఉన్నాయేమో చూసుకోండి. బిలాము లాంటి కొళ్ళు ఎవరికైనా ఉన్నాయేమో చూసుకోండి. లోకమును వాక్యాన్ని కలిపి జీవిస్తున్నారేమో చూసుకోండి. ఆమేన్. ఇప్పుడు ఏమవుతుంది? చూపు కావాలి. చూపు కావాలొద్దా? ఆమేన్. గాడిద మీద వెళ్తున్నాడు, గాడిద మంచిదే, కానీ అడ్డగాడిది మాత్రం చూడలేకపోతున్నాడు. ఆమేన్. ఈ కంచర గాడిద మాత్రం చూడలేకపోతున్నాడు. ఎదర దూత వచ్చి నిలబడింది. ఏ దూత ఎక్కడుంది? జీసస్ ఈజ్ హియర్ అన్నాడు. ఏంటి జీసస్ ఈజ్ హియర్ అన్నాడు? ఏంటి? ఎక్కడున్నాడు? బేబే లేడు. ఈ పాస్టర్లాగే చెప్తాడు. ఆమేన్. యేసు మన మధ్యలో ఉన్నాడు. ఏడి యేసు బాబు? కనబడితే బాగుండి బోళ్ళు ఉన్నాయి. ఏంటి చాలా బిల్లులు పెట్టాలి ఆయన దగ్గర. ఏడి యేసు బాబు? ఇక్కడ ఉన్నాడు పాస్టర్ అంటాడు. ఏ పాస్టర్ చెప్పేది అంత డూబు. నో 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 నో. ఈ యొక్క కంచరగాడిదికి అర్థం కాలేదు. బ్రదర్, మీ మధ్యలో ఉన్న యేసును చూసే చూపు నాకు దయచేయమని అడగండి. మన మధ్యలో పనిచేస్తున్న దేవుడిని చూసే కన్నులు దయచేయమని అడగండి. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఎలా సంచరిస్తున్నాడు, ఆ యొక్క దూత ఖడ్గం పట్టుకుని ఎలా తిరుగుతూ ఉంది, ఆ బలిష్ఠైన దూత ఎలా పనిచేస్తూ ఉందో, ప్రభువా నాకు చూపు దయచేయను ఆయన, నా కళ్ళు తెరువు నాయన అని గుడ్డి భర్తమై అడిగినట్లుగా నువ్వు కూడా అడగాలి ఇప్పుడు. ఆమేన్. ఎదరు ఏమి కనబడుతుందో తెలియట్లేదు, వెళ్ళిపోతున్నాడు. ఎదరు తీర్పులు రాబడుతున్నాయి. అక్కడ దూతలు ఖడ్గం పట్టుకుని ఉన్నాయి. ఉగ్రత పక్కన ఉంది, చావు దగ్గర ఉంది. ఆమేన్. మరణము దగ్గర ఉంది. ఏం కనబడతా వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. అయ్యో, ప్రపంచానికి ఏం జరుగుతుందో, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ కంచరగాడికి తెలియట్లేదు. అతని భవిష్యత్తు ఏముందో కంచరగాడికి తెలియట్లేదు. ఈరోజు చాలామంది కంచరగాడిదలకు, చాలామంది ఆ యొక్క అవిశ్వాసులకు, లోకంలో వేషధారణ చేసుకున్న వారికి అయ్యో ఎదరేముందో తెలియట్లేదు. తెలుస్తుందా? బిలాం భవిష్యత్తు బిలాముకు తెలుసా? కళ్ళు తెరవబడితే తెలుసు. బిలాము కళ్ళు తెరవబడితే ఈ కొళ్ళ, ఆమేన్, ఈ కొళ్ళ బిలాముకు తెరవబడవలసిని. దూత వచ్చి నిలబడిందా లేదా? దూత వచ్చి నిలబడిందా లేదా చెప్పండి నాకు. దూత నిలబడిందా? గాడిదికి కనబడుతుంది, మరి బిలాముకి కనబడతా లేదు. గాడి చూస్తుందంటే దూతాడు కనబడింది కదా. గాడిది ఏమన్నా ఆత్మ సంబంధంగా ఏమైనా చూసిందా? భౌతికంగానే చూసింది అది. అవునా? హల్లెలూయా. కనబడిపోతుంది, కానీ గుడ్డోడికి కనబడతలేదు. ఇజ్ ఇట్ రైట్? చూడలేకపోతున్నాడు, కంటికి కనబడతలేదు. ఆమేన్. ఇతని భవిష్యత్తు ఏడో తెలియట్లేదు. ఇంకొక అడుగు కానీ వెళ్ళాడంటే మన అడుగు కత్తిరింపు అయిపోద్ది. అతను నెక్స్ట్ అడుగు ఏంటి? చావు, నెక్స్ట్ మరణం. బట్టి చూపు లేని వాడికి, కంచరగాడిదికి తెలియట్లేదు. చూడలేకపోతున్నాడు, దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఎదరు ఎలాంటి తీర్పు ఉందో ఈ వ్యక్తికి తెలియట్లేదు, కానీ వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. ఎదర దూత ఉండడం తెలియట్లేదు, ఈ మన మధ్యలో దూతలు ఉండడము తెలియట్లేదు. దూతను దాటుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, ఖడ్గం వేసేస్తుంది అంతే. ఈరోజు చాలామందికి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియట్లేదు. ఆమేన్. ఈ గాడి చూసింది, గాడి చూసింది ఇప్పుడు. ఆమేన్. అయ్యో, వెనక్కి వచ్చేస్తుంది. గాడిద నీకేమైంది?
నేను కొడతాను. ఎవడైతే ఆ దర్శనం చూసి బోధిస్తున్నాడో ఆ దర్శనం కలిగిన వ్యక్తిని ఈ కంచరగాడిదలు కొడుతున్నాయి. దర్శనాన్ని చూసి ఆ దర్శనాన్ని చూసి ఏ వ్యక్తి అయితే బోధిస్తున్నాడో, అవునా, గాడిదంటే ఏం చేస్తుంది? బరువులు మోస్తుంది. అవునా, కంచరగాడిది బరువులు మోయదు, పరుగెత్తలేదు అది. అవునా, కానీ ఈ గాడిది ఏం చేస్తుంది? దర్శనం చూసింది, ఎదర దూతలు ఉన్నాయి, తీర్పు రాబోతా ఉంది, అయ్యా నువ్వు ఎదరికి వెళ్ళకూడదని చెప్పి వెనక్కి వెళ్తుంది. కానీ ఈ యొక్క బిలాం ఏం చేస్తున్నాడు? ఆ దర్శనం ఎరిగి, వాక్యముని ఎరిగి, వాక్యాన్ని బోధిస్తుంటే, ఆ యొక్క జరగబోయే సంగతులు బోధిస్తుంటే, కానీ ఈ బిలాం ఏం చేస్తాడో తెలుసా? దాడి చేస్తున్నాడు. ఈరోజు అనేక మంది ఈ కాలపు వర్తమానము సత్యాన్ని బోధిస్తుంటే, అనేక మంది బిలాములు, అనేక మంది కంచరగాడుదులు, వాక్యాన్ని లోకాన్ని కలిపి చెరిపేసిన వాళ్ళు, ఓ సంకర జాతి ఆ యొక్క క్రైస్తవులు నిజమైన వాక్యాన్ని తీసుకొచ్చే సేవకుణ్ణి వాళ్ళు కొడుతున్నారు. హల్లెలూయా, ఆమేన్. చూశాడయ్యా దర్శనం. నీకు చెప్పకపోతే నశించిపోతావు. నీకు ఎదురు సొత్తు, నీకు ఎదురు అక్కడ దూతలు ఉన్నాయి, తీర్పు తీసే దూత ఉంది అక్కడ, నీకు మరణం తీసే దూత ఉంది. అది నీకు చెప్పకపోతే నశించిపోతావు నాయన నువ్వు. అలా చెప్పిన వాడిని ఏం చేస్తున్నాడు బిలాం? కొడుతున్నాడు. నా మాట వినవా? అయ్యా అయ్యా బిలాము, అయ్యా నీ ఎదురు దోతుందయ్యా, ఆమేన్, దోతుందయ్యా, కళ్ళు తెరవయ్యా, నీకు చూపు కావాలయ్యా, భవిష్యత్తు ఏ విధంగా ఉందో నీకు చూపు కావాలి. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి సోదరులారా, గాడిదని ఏం చేస్తున్నారు? బీటింగ్ చేస్తున్నాడు. గాడిదని ఏం చేస్తున్నారు? బీటింగ్ చేస్తున్నారంట. అందుకే ఎదురున్నటువంటి సంగతులు చెప్తున్న సేవకుడిని కొట్టొద్దు, దాడి చేయదు. సేవకుడిని వెనక బ్యాక్ బైటింగ్లు చేయొద్దు. మీ మేలు కొరకే చెప్తున్నాడు. అప్పుడు అంటుంది గాడిది, ఎప్పుడైనా నీకు అన్యాయం చేశానా? నేను ఎప్పుడైనా నీకు అన్యాయం చేశానా? ఒక సేవకుడు యొక్క ఆవేదన అదే. ఒక మేలు కోరి ప్రసంగించే సేవకుడి యొక్క ఆవేదన, భారం అలాగే ఉంటుంది. మీకేమైనా నష్టం కలిగించానా? మీకేమన్నా అన్యాయం చేశాను ఏ రోజైనాని? లేదు లేదు లేదు. ఏ రోజైనా మిమ్మల్ని బాధ పెట్టానా? ఈరోజు ఎందుకు ఇలా ఉంది బిలాము? ఈరోజు ఎలాగెందుకు ఉంది? నీ కళ్ళు తెరవబడాలయ్యా. అందుకే వాక్య బయలుపాటు ఉన్నవాడు వెనక సేవకుణ్ణి బెత్తాలతో కొట్టడు, బ్యాక్ బైటింగ్లు చేయడు. చేస్తాడా? నో సార్, బ్యాక్ బైటింగ్లు ఏమీ చేయడు. కానీ బిలాము చూపు లేనివాడు కొడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక నిజమైన విశ్వాసి నా సేవకుడు కొట్టినా, గద్దించినా, ఎంత ఖండించినా కానీ నేను ఉంటాను వాక్యముతో అనుకున్నవాడే చూపున్నవాడు. ఆమేన్. ఈ గాడిద అంతవరకు మోసుకెళ్ళింది, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతుంది? అవునా, ఎందుకంటే దూత ఎదురుంది. ఒకసారి కానీ నువ్వు వెళ్ళిపోయావు అనుకో, గాడిద బాగానే ఉంటుంది, కానీ నువ్వే అయిపోతావు. గాడిదకి ఏ నష్టం జరగదు, కానీ నీకు నష్టం జరుగుతుంది, నువ్వు నష్టపోతావు. అందుకే వెరీ కేర్ఫుల్. కొడుతున్నాడు, అయ్యా నీకు ఈ రోజన్నా నేను చేశానా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఇలాగ మాట్లాడుతున్నాను నేను? ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అర్థమవుతుంది అంటుందంట గాడిది. ఆమేన్. ఎందుకంటే అక్కడ ఖడ్గం పట్టుకుని దోతుంది. ఇతని భవిష్యత్తు తెలుస్తుంది, ఇతని భవిష్యత్తు తెలుస్తుంది. హల్లెలూయా. ఇతని భవిష్యత్తు అర్థమవుతుంది. ఇతను చచ్చిపోబోతున్నాడు. ఇదే మార్గంలో ఇదే విధంగా వెళ్ళిపోతే, ఇదే విధానంలో వెళ్తే నరకంలో పోతాడు, పాపంలో నశించిపోతాడు. ఆమేన్. ఈ గాడిద బిలాంకి మేలు చేస్తుందా కీడు చేస్తుంది? ఇప్పుడు మేలు చేస్తుందా కీడు చేస్తుందా? వాక్యము ఖండించడం, బుద్ధి చెప్పడము, గద్దించడం నీకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా? అవునా, హల్లెలూయా, ఆమేన్. కానీ కంచరగాడికి అర్థం కావట్లేదు. ఆమేన్. నిజమైన యథార్థ పరులకు వాక్యం అర్థమవుతుంది. ఆమేన్. కంచరగాడికి వాక్యం అర్థం కాదు. అతను చావబోతున్నాడయ్యా. చూపు కావాలి తనకి, స్వస్థత కావాలి తనకి. ఎలాంటి స్వస్థత? ఎదర దూతుంది, దూత ఎదరే కనబడుతుంది. ఆమేన్. ఇక్కడ పొరల మీద ఉన్నటువంటి మబ్బు తీసివేయబడాలి, ఆ కనుల మీద ఉన్నటువంటి కనుమబ్బు తీసివేయబడాలి తనకి. ఆమేన్. ఆ గాడిదకి కనబడుతుంది, ఈ వ్యక్తికి ఎందుకు కనబడబోతుంది?
ఆమేన్. ఈరోజు వాక్యం ఎందుకు కనబడతలేదు ఈ బోధకులకి? సామాన్యమైనటువంటి వ్యక్తులకు అర్థమవుతుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో సామాన్యులకు అర్థమవుతుంది కదా. ఈ బిలాముకి ఎందుకు అర్థం కావట్లేదు? ఈరోజు బిలాము బోధకులు ఎందుకు నిజమైన సత్యమైన బోధను వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు? దే డోంట్ నో. ఆమేన్. ఇప్పుడు ఏమవుతుంది బిలాముకి? హల్లెలూయా. చదువుతారా? తీయండి సంఖ్యాకాండం. నాకు రిఫరెన్స్ చేసి సహకరించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్, 22వ అధ్యాయం. 22వ అధ్యాయం 20వ వచనం. 22:20. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చినప్పుడు నువ్వు లేచి వారితో వెళ్ళము. అయితే నేను నీతో చెప్పిన మాట చెప్పిన నేను నువ్వు చేయవలని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవచ్చుండగా అతని పనివారిద్దరూ అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవన విడిచి పొలవలోకి పోయాను. బిలాము గాడిదను దారికి మలుపు వలనని దాన్ని కొట్టగా, ఎదర తీర్పు ఉందని తీర్పుని తప్పిస్తుంటే ఏం చేస్తుంది గాడిదని? బిలాము కొడుతున్నాడట. బిలాము గాడిదని దారికి మలుపు వెళ్ళని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచాను. ఆమేన్. 2 గోడల మధ్యలోకి వచ్చేసిందంట. అవునా? దేవునికి మహిమ కలుగును గాక. రైట్. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలామును కాలును గోడకు అది మెను గనుక అతడు దాన్ని మరలా కొట్టాను. ఏం చేసింది? సందులో పెట్టి కుదిపిందంట, కాలుకి గీరుకుందంట. ఎవరు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు? గాడిద వర్క్ చేస్తుంది. హల్లెలూయా. గాడిద ఏం చేస్తుంది? పెడుతుంది. అవునా? నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడా? ముద్దులు పెట్టి తీసుకెళ్ళి ఖడ్గం పాలు చేస్తాడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటు నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడిన గనుక బిలాము కోపం మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక ఇచ్చాడా? వాక్కునిచ్చాడా? గాడిదకి వాక్యం వచ్చిందా? ఈ కంచర గాడిదలు ఎలా ఉంటే గాడిదకే వాక్యం వెళ్తుంది. అవునా? అన్నయ్య కైప ఉన్న కాలంలో అరణ్యములో ఉన్న బాప్తిస్మిచ్చి యోహానికి వాక్యం వెళ్ళింది. ఎందుకంటే సమాజ మందిరములో ఆ కంచర గాడిదలు ఉన్నారు. ఆచారాలను ధర్మశాస్త్రాన్ని కలిపి బోధిస్తున్న అన్నయ్య కైపలు ఉన్నారు. అందుకే కంచరగాడిని దాటి అరణ్యములో ఉన్న నిజమైన యేసును మోసే గాడిద దగ్గరికి వెళ్ళాడంటారా? దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు? గాడిదకు మాట ఇచ్చాను. అవునా? అవునా? ఆయన గాడిదకే కాదు మాట ఇవ్వడం, రాళ్లకు కూడా మాట ఇవ్వగలడు ఆయన. అన్నాడా? మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు తప్పుడైనా నీ మొఖాలు సిగ్గు కలుగుతుంది. అవునా? అంతేనా? అప్పుడు రాళ్ళు కేకలు వేస్తే మనుషులు సిగ్గుపడాలి. రాళ్ళకి నోరు ఇవ్వగలడా? ఇవ్వగలడు ఆయన. గాడిదకి నోరిచ్చిన వాడు రాళ్ళకి ఇస్తానని చెప్పాడా? మీరు మౌనంగా ఉంటే రాళ్ళు ఇక్కడ ఉన్న కేకలు వేస్తాయని మాట ఇవ్వగలడా? హల్లెలూయా. ఈ సామాన్యమైనటువంటి కుర్రోడికి మాటలు ఇవ్వగలడా? ఈ సంఘ శాఖలు, ఈ సంస్థలు పాడైపోయినప్పుడు, సంఘాలు పాడైపోయినప్పుడు, కొట్లుగా సంఘాలు ఉండి పాడైపోయినప్పుడు ఎక్కడి నుంచో కుర్రవాడిని తీసుకొచ్చి ఆయన మాట ఇవ్వడానికి ఇవ్వలేడా? వాక్యాన్ని ఇవ్వలేడు ఇక్కడ. హల్లెలూయా. వాక్యాన్ని ఇవ్వగలడు. ఆ వాక్యముతో బిలామును కొడతాం మొదలెట్టింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.
యెహోవా వాక్కిచ్చిన కనుక నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమైనా చేసిద్దునని బిలాముతో అనగా, ఇంత అలగ కొడుతున్నా నేను ఏమన్నా చేశానా నేను? ఆమేన్. ఎప్పుడైనా నేను ఫలితో మాట అన్నానా? మరి ఈరోజు ఎందుకు నీ కాలు కొట్టుకుపోయింది? ఎందుకు గోడకి రుద్దేహాను నిన్ను? ఈ గోడకి ఎందుకు రుద్దేహాను? ఏ రోజైనా ఒక మాట అన్నానా నిన్ను? ఇలా గుద్దితప్పుడుకి ఎందుకు మూతి చేస్తున్నావు? ఎందుకు ఇలా అయిపోతున్నావు? నో 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 నో. ఎందుకు అంటుందంట. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కొట్టేస్తున్నాడంట. హల్లెలూయా. ఎవరో బిలాము. బిలాము ఎవరో కంచరగాడిదా, నిజమైన బోధకుల్ని విమర్శిస్తున్నాడు. ఈ కంచరగాడిదా వాక్యాన్ని లోకాన్ని కలిపిన బోధకులు నిజమైన సత్యమైన బోధను కొడుతున్నారు. వీళ్ళు దాడి చేస్తున్నారు ఈ వర్తమానం మీద. వీళ్ళు ఈ కంచరగాడిద లాంటి బిలాములు నిజమైన వర్తమాన భవిష్యత్తుని చూపించే ఈ గాడిదను కొడుతున్నారు. నిజమైన దైవ సేవకులను బాధిస్తున్నారు. నిజమైన వర్తమానాన్ని దూషిస్తున్నారు. అది తప్పని దాని ప్రభావం చంపుతున్నారు. బిలాము లాంటి కంచరగాడిదలు. ఈ కంచరగాడిదకి ఏం కావాలి? చూపు కావాలి. హల్లెలూయా. చూపు కావాలి కంచరగాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అంటుంది బిలాము, నీవు నా మీద తిరగబడ్డావు. ఏంటంటుంది? ఏమన్నాడు? నా మీద తిరగబడ్డావు నువ్వు, నా చేత ఖడ్గమునున్న ఎడల నిన్ను చంపివేదనని గాడిదదు అనగా, నా చేతిలో ఖడ్గం లేదు కానీ నేను చంపేదని అన్నాడు. ఓరు తాసారాలు. హల్లెలూయా. ఎంత పొగరి కంచరగాడిదికి. చంపేస్తావా? చంపే. ఎంత కోపం ఉంటుందండి ఒక్కోసారి విశ్వాసులకి పాస్టర్ మీద. పళ్ళు రాలగొడద్దు నన్నంత కోపం వచ్చేది పాస్టర్ మీద. ఉండరనుకుంటున్నారా? ఆమేన్. ఉంటుందండి. ఈరోజు బోధకులకు లేదా? అని కాపు గాయండి రేహేద్దాం అనేవాళ్ళు లేరా? లేరనుకుంటున్నారా మీరు? నీ అంతు చూస్తాననే పాస్టర్లు లేరనుకుంటున్నారా? ఎన్ని వినబడతానే నాకు. హల్లెలూయా. నిన్ను లేపేద్దామని చెప్పేసి వాళ్ళే పోలీసులతో దెబ్బలు తినేసి వాళ్ళు ఉన్నారు ఈరోజు. నన్ను లేపేద్దామనుకున్న వాళ్ళు లేచిపోతాకు సిద్ధంగా ఉన్నారు. అవునా? హల్లెలూయా. ఆమేన్. గమనించండి, నా చేతిలో ఖడ్గం ఉంటే నేను చంపేద్దును. చంపేనాయనా, చంపే. ఆమేన్. హల్లెలూయా. నీ చేతిలో ఖడ్గం ఉండదు, వాక్య ఖడ్గం ఉండదు. నిజమైన వర్తమానాన్ని నువ్వు తనలేవు, నిజమైన వర్తమానం నువ్వు చంపలేవు. మునికాలుకి ఎదురు తన్నుట నీకు కష్టము, సత్యమైన వాక్యానికి వ్యతిరేకంగా నిలబడటం నీకు కష్టము. అది జరగదు. పౌలు లాంటోడే ఓడిపోయాడు. మహాజ్ఞాని పరిసయుడు గమాలియల్ ట్రైనింగ్ పొందుకున్నటువంటి పెద్ద బిషప్ ఈ కాలపు వర్తమానం ముందు ఓడిపోతే నీవెంత చెప్పు నాకు. నో సార్ అంటున్నాడు పౌలు గారు. పౌలా, మునికాలుకి ఎదురు తన్నుతా నీకు అంత ఈజీ అనుకుంటున్నావా? గుణపం తన్ను వెళ్ళి ఏమవుతుందో? గుణపాన్ని వెళ్ళి తన్ను ఏమవుతుంది సారో? స్పాంజ్లాగా ఉంటుందా? కుయ్యి 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 ఏంటది శబ్దం? అంబులెన్స్. కుయ్యి 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 కుయ్యికొని వచ్చేస్తుంది అనమాట. అవునా? నీకు కష్టమా బాయ్? వాక్యాన్ని ఎదురు తన్నుట నీకు కష్టము, సత్యమైన బోధన నువ్వు తన్నడం నీకు కష్టము. కత్తుంటే నరికేద్దాం అనుకున్నావా? కత్తున్నవాడు కళ్ళు పోగొట్టుకున్నాడు పౌలు. అనేక మంది బోధకులు అయిపోయారు. వర్తమానాన్ని ఎవడో తప్పు అని రుజువు చేయలేడు. ఎందుకంటే ఇది పరలోకములో నుండి వచ్చిన వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. వండర్ఫుల్. హల్లెలూయా. నా చేతి ఖడ్గం ఉండడాలని చంపుదినని గాడిద తనగా, అందుకు గాడిద. ఆమేన్. నేను నీ దానిని అయితే నీకు మొదలుకొని నేటి వరకు నువ్వు వెక్కుచూ వచ్చిన నీ గాడిదని కానా? నీకు ఎంతో సేవలు చేశాను కదరా అడ్డగాడిదా. ఇలా చెప్పొచ్చు అంటారా? నేను గాడిదనైతే నువ్వు కంచరగాడిదేవరా బాబు. నీకెందో మొదలుకొని నీకు నన్ను ఎక్కుతూ దిగుతూ వచ్చావు కదా, నేను ఇప్పుడు నీకెట్లు చేయటం కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనను. ఒప్పుకున్నాడు అండోయ్. హల్లెలూయా. అంతలో యెహోవా
బిలాము కన్నులు తెరచెను గనుక. ఆహా, దేవుడు నీ కన్నులు తెరగపోతే తెరుతాడు నీకు. ఆ రోజు నిశ్చల్ బెదర్ చెప్పిన మాటలు ఒకరోజు నీ కళ్ళు తెరబడతాయి. బ్రదర్, ఈ మార్గంలో వెళ్తే నశించిపోతావు, ఈ వర్తమానం విడిచిపెడితే నశించిపోతావు, నువ్వు డినామినేషన్లో కలిస్తే నశించిపోతావు, అవునా అని చెప్తే నువ్వు వినవు కదా. కానీ కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి నీ కళ్ళు తెరబడతాయి. విలియం బ్రాంహం చెప్పిన బాధ కరెక్టే, అవునా? లేఖనాలు ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు కరెక్ట్ అనిపించదా? అనిపించదా? ఆమేన్. ఒక గొప్ప అనుభవం వచ్చి తాడేపల్లి గొడుగులో పడితే ఆ రోజు ఎక్కడో మూల ఒక వర్తమానం కూటంలో జాన్ గారి ఇంట్లో చెప్పాడు ఒక ప్రసంగికుడు, కుర్ర బోధకుడు, అది నిజమే అని. ఆ రోజు నీ కళ్ళు తెరవబడవా? కళ్ళు తెరవబడమంటారా? తెరబడతాయా? హల్లెలూయా. ఆ తీర్పు నీ మీద పడక మునిపే ఈ రాత్రి నీ కళ్ళు తెరవబడాలి. ఆమేన్. ఈ వర్తమానం హెచ్చరిక చేస్తున్నప్పుడు నీ కళ్ళు తెరవబడాలి. అప్పుడు ఇప్పుడు నిజమని ఒప్పుకోవడం కాదు, ఇప్పుడే నిజమని ఒప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలుచున్న యెహోవా దూతను అతను చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత అడుగుతుంది, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధునై బయలుదేరి వచ్చి తిని. అబ్బాబ్బా, ఒక్కో బిడ్డ తీసుకుంటే 100 గంటల ప్రసంగం చేయొచ్చయ్యా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నీ నడత నా ఎదుట తేడాగా ఉంది, వాక్యానికి విరుద్ధంగా ఉంది, అందుకే నీకు విరోధిగా వచ్చాను నేను. అవునా? యెహోషువ అడుగుతున్నాడు. అబ్బాబాబాబా, యెహోషువ అడుగుతున్నాడు. యెహోషువ దగ్గరికి దూత వచ్చిందా? నువ్వు మా పక్షంగా వచ్చావా, మా విరోధుల పక్షంగా వచ్చావా అని అడిగింది. అవునా? నేను దేవుని వాక్య ప్రకారంగా వచ్చాను. ఆమేన్. నీ చెప్పులు విడిచిపెట్టాయి, సన్నిధిలోకి రా అన్నాడా? ఇప్పుడు ఈ దూత యెహోవా పక్షముగా వాక్యపక్షంగా వచ్చి యెహోషువ పక్షంగా యుద్ధం చేస్తుంది. కానీ బిలాము పక్షముగా వచ్చినటువంటి దూత మాత్రము బిలాముకి విరోధముగా వచ్చింది. అవునా? యెహోషువ పక్షంగా ఇందాక దూత వచ్చింది యెహోషువ గ్రంథములో, కానీ ఇక్కడ సంఖ్యాకాండములో బిలాముకి విరోధముగా దూత వచ్చింది. ఈరోజు వధువుకి ఎలాగొస్తుంది దూత? ఆమేన్. వధువు పక్షముగా యుద్ధము చేయడానికి బలిష్ఠైన దూత దిగొచ్చింది. కానీ ఎవరైతే విరోధముగా వాక్యాన్ని విరోధంగా నడుస్తున్నారో వారికి విరోధిగా ఖడ్గం పట్టుకొచ్చి దిగొచ్చింది. అందుకే ఖడ్గం ఎలాగుంది? 2 అంచుల వాడిగల ఖడ్గం. వాడిగల ఖడ్గం యెహోషువ పక్షంగా వచ్చింది, ఇక్కడ బిలాముకి విరోధముగా వచ్చింది. నీకు దూత విరోధంగా రావాలా, లేకపోతే నీకు అనుకూలంగా రావాలా? నీ పక్షంగా రావాలా, నీకు విరోధిగా దూతని యొద్దకు రావాలా? టికెట్ డెసిషన్. బిలాముకు వ్యతిరేకంగా వచ్చింది. ఈరోజు బిలాము బోధకులకి, లోకములు అమ్ముడిపోయిన బోధకులకి, వాక్యాన్ని కలిపి చెరిపేసిన బోధకులకి యెహోవా దూత విరోధముగానే దిగొచ్చింది. కానీ వధువుకైతే, యెహోషువ పక్షంగా వచ్చి యుద్ధము చేయడానికి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ యెహోషువ కన్నులు తెరబడ్డాయా? ఇతనికి ఆత్మ సంబంధమైన కళ్ళు ఉన్నాయా? కానీ ఇక్కడ దూత వచ్చిన ఇతనికి తెలియలేదు. అవునా? దూత వచ్చినా ఈ వ్యక్తికి తెలియలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు కళ్ళు తెరిచాడు. నీకు విరోధముగా నేను వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగను. గాడిదకి రెవల్యూషన్ వచ్చింది, ఎదుట ప్రమాదం ఉంది, అందుకే అది నా ఎదుటి నుండి తొలగిపోతా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుదునని అతనితో చెప్పాను. అర్థమవుతుందా వర్తమానము?
దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ గాడిది కానీ 3 సార్లు ఆ విధంగా పక్కకి నేను జరపకపోతే నువ్వు చచ్చేవాడివి. వర్తమానికి నేను హెచ్చరిక చేయకపోతే నువ్వు నశించిపోతావు. ఆ ఖడ్గమ పాలు నువ్వు అయిపోతావు. అందుకే దేవుని కుమారుడ శిక్షను అంగీకరించుము. అవునా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గద్దింపుని అంగీకరించు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? దాని ప్రాణము రక్షించుందని చెప్పాడు. ఆమేన్. వీడు చూపు పొందుకోలేదు. అది కానీ నేను పక్కగా జరపకపోతే ఈ పాటికి నీ శవం లేచిపోను. ఈరోజు వధువే కాపాడుతుంది ఈ లోకంలో ఉన్నవారిని. వధువు కానీ కొంచెం పక్కకి వెళ్ళిందిరా అంటే కనుక ఈరోజు లోకంలో ఉన్న జనుల పని అయిపోతుంది. ఈరోజు విశ్వాసుల యొక్క ప్రార్థనలే ఈ లోకాన్ని కాపాడుతున్నాయి. ఎందుకంటే ఈ లోకం పాపముతోను, వ్యభిచారముతోను, లోక కార్యాలతోనూ, అబద్ధ సిద్ధాంతాలతో, అబద్ధ బోధలతోనూ నింపబడిపోయి ఉంది. ఈ కాలంలో వధువు ఇక్కడ ప్రసంగించకపోతే నువ్వు కాపాడబడవు. ఆమేన్. నువ్వు కాపాడబడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థం చేసుకుంటున్నారు? అందుకు బిలాము అప్పుడు అన్నాడు, నేను పాపం చేశాను. అవునా? నేను పాపం చేశాను. నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుంటే నాకు తెలిసినది కాదు. ఎందుకు తెలుస్తుంది? ఎందుకు గుడ్డోడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ దూత సంగతి గుడ్డోడు తెలియట్లేదు. ఇదో రకమైన గుడ్డితనం. అవునా? ఇదో రకమైనటువంటి గుడ్డితనము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి నా సోదరి సోదరులారా. అందుకు బిలాము, నేను పాపం చేసేది నువ్వు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుంటే నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళేదని యెహోవా దూతతో చెప్పగా. ఆమేన్. నీకు ఇష్టం లేదు వెనక్కి వెళ్ళిపోతాను. నువ్వు మొదలెట్టావు కదా, వెళ్ళు ముందుకి. అయితే ఇప్పుడు నుంచి నేను చెప్పించేయి, నేను చెప్పింది ప్రకటించు. చూశాడా దూతనే? ఇద్దరు కళ్ళు తెరబడ్డాయా? ఎవరు తెరిచారు? యెహోవా తెరిచాడు. ఇదో రకమైనటువంటి గుడ్డితనము. ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఉంటుంది, కానీ నేను స్కిప్ చేస్తున్నాను. టైమ్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఆమేన్. నెక్స్ట్ ఎంఐ మార్గంలో ఉన్నారు. ఎంఐ మార్గంలో ఇద్దరు ఉన్నారు గుడ్డితనంతో. ఆమేన్. ఆయన వారి మధ్యలోకి ఎన్మార్ఫీగా వచ్చాడు. ఎలా వచ్చాడు? ఎన్మార్ఫీగా వచ్చాడు. మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 1 గంట 2 3 4 5 6 మధ్యాహ్నం 8 గంటలకు వచ్చాడు. 12 గంటలకు వచ్చాడు. 12 గంటలకు సూర్యుడు ఎలా ఉంటాడు? మంచి యవనస్తుడుగా ఉంటాడు. అవునా? ఇప్పుడు ఏం చేశాడు? అమ్మాయి మార్గంలో యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుతో పాటు తిరిగినటువంటి శిష్యులు దుఃఖము తెలిపోతున్నారు అమ్మాయి మార్గంలో. అవునా? యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మాయి మార్గంలో వెళ్తున్నారు. వారితో యేసు ప్రభు వారు జాయిన్ అయ్యాడు. వారితో ఏం చేశాడు? కలిశాడు. ఈ కలిసినప్పుడు తెగ మాట్లాడేస్తున్నారు, కానీ మాట్లాడుతుంది ఎవరితో తెలియట్లేదు. వీళ్ళు స్పృహ లేకుండా ఉన్నారు. అవునా? ఎలా ఉన్నారో? స్పృహ లేదు. ఏదో కామన్ మ్యాన్ అనుకుంటున్నారు. అతడు దేవుడు అనుకోవట్లేదు. ఈరోజు చాలామంది ఒక సేవకుని ఇతను దేవుడు మనుషులు అనుకోవట్లేదు, కామన్ మ్యాన్ అనుకుంటున్నారు. ఇతను దేవుడు మనిషి, దేవుడు అన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ స్పృహ లేదు వీళ్ళకి. అందుకంటే ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడలేదు. ఆమేన్. నీతో వస్తున్నవాడు అతను దేవుడు మనిషి ఎవరో నీకు గ్రహింపు ఉండాలి. ఆ గ్రహింపు ఉంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతావు. అవునంటారా? 6 గంటల సేపు అలా వింటున్నాడు. అవునా? ఏడుస్తున్నాను, నీకు ఏమీ తెల్లా. ఎవరికి బోధిస్తున్నారు? యేసుప్రభుకే చెప్తున్నారు. ఎవరో యేసుప్రభు వచ్చాడు వాళ్ళతోని. 3.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూసి యేసుప్రభుని మర్చిపోయారు వీళ్ళు. మర్చిపోయారు. వాళ్ళు పక్కనే వాళ్ళతో రాసుకుని తిరుగుతున్నాడు. ఎలాగా రాసుకున్నా కానీ ఈ వ్యక్తి ఎవడు అర్థం కావట్లేదు. ఆమేన్. చాలా రాసుకుని వచ్చాడు. ఆమేన్. క్లియోపాకు తగులుతుందంట. ఇలా చెయ్యాడండి క్లియోపా. నీకు తెల్దా? ఇలా క్లియోపా చేసి నీకు తెలీదా? యేసు అని ఒక ఆయన ఎవరితో చెప్తున్నాడు? యేసుకే చెప్తున్నాడు. అవునా? యేసు ప్రభువుకే యేసు ప్రభు మీదే చెయ్యేసి అటే పక్కన ఉన్నారు, మధ్యలో ఈయన ఉన్నాడు అనుకోండి. చెయ్యేసి ఈ క్లియోపా అన్న ఆ వ్యక్తి చెయ్యవేసి
నీకు తెల్దా? యెరూషలేములో ఎప్పుడు వచ్చావు? కొత్తగా వచ్చావు నువ్వు, కొత్తగా వచ్చావు నువ్వు, నీకు తెల్లేమని? సిలువ పడ్డాడు, ఎంతో నమ్ముకున్నాం అతన్ని. ఆమేన్. చెప్తాం విండు, భుజమే చేసేసి ఆయన అంటున్నాడు ఓకే 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 హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళాడు? 6 గంటలు జర్నీ చేశాడు. 6 గంటల జర్నీ అంటే దరిదాపుగా ఎంత దూరం నడుచుంటాడు బహుశా. ఆమేన్ హల్లెలూయా. ఓ పూట నడిచేశారు 6 గంటలు. ఈ 6 గంటలు ఆయనతో నడిచిన ఈ వ్యక్తి ఎవరో తెలియలేదు. అవునా? అవునంటారా? హల్లెలూయా. దేవుడు మనుషుడు కాదన్న సంగతి అర్థం కావట్లేదు. హల్లెలూయా. నీకు ఒక స్పృహ ఉండాలి, నీతో నడుస్తున్నాడు దేవుడు మనుషుడని. నీతో నడుస్తున్నవాడు, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు మనుషుని అర్థం ఉండాలి. నీకు అప్పుడు అర్థమైనప్పుడే తోలనాడో దైవజనుడి మీద. నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అతను దేవుడు వ్యక్తి, దేవుడు పంపిన మనుషుడు నీకు అర్థమైంది అనుకో, ఆ వ్యక్తితో చాలా జాగ్రత్తగా మాట్లాడతావు. అర్థం కాలేదనుకో, క్లియప్ప నీకు ఎంత వెళ్దాం అంటే వెళ్దాం. మధ్యలో పానీపూరి బండి వచ్చిందనుకో, తిందాం పానీపూరి. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, లేఖనములు ఎరగని మందమత్తులారా. నీకు బాగా తెలిసేది బైబిల్, ఏదో కొద్దిగా తెలుసులే. ఆమేన్. నేను చదువుకున్నానులే. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు? క్లియోపాసు ఎవరితోని? యేసుక్రీస్తుతోనే మాట్లాడుతున్నాడు. వెళ్ళాడు, లాస్ట్కి వెళ్తాడు, బాగా ఫ్రెండ్షిప్. 6 గంటల్లో బాగా కలిసిపోరు. ఆమేన్. రా బావా అన్నట్టుగా తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరినే? యేసుక్రీస్తుని. రాయా ఈ గుడ్డులకి అర్థం కావట్లేదు. ఆమేన్. సరే వస్తానులే రండి. ఆమేన్ హల్లెలూయా. లోపల కూర్చున్నాడా? వీళ్ళకి ఏం కావాలి? కళ్ళు తెరవబడాలి. యేసు వారితో నడుస్తున్నా ఆయన ఎవరో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ కళ్ళు తెరవబడాలి. ఆమేన్. అప్పుడు ఏం చేస్తున్నాడు యేసుప్రభు? వెళ్ళి ఆమేన్ హల్లెలూయా. భోజనానికి కూర్చున్నారు. ఏం చేస్తున్నాడు? రొట్టెను విరుతున్నాడు. రొట్టెను విరుతున్నాడు. ఇదేంటి? ఎవరో రొట్టెను విరిచారు కదా. రొట్టెను విరిచిన దాన్ని బట్టి, వాక్యము తెరవడాన్ని బట్టి నీకు అర్థం అవ్వాలి. వాక్యం ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఓపెన్ చేస్తున్నప్పుడు, మర్మం తెరుస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏమై ఉన్నాడో నీకు అర్థం కావాలి. ఆ రొట్టె విరుస్తున్నప్పుడు అప్పుడు అనిపించిందంటే వ్యక్తికి, ఇతను మామూలు మనిషి కాదు, ఈ నజరేయుడైన యేసు, పునరుద్ధానుడైన యేసు ఇక్కడ పని చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే మాయమైపోయాడు. వీళ్ళ కళ్ళు తెరవబడ్డాయా? వాక్యము తెరవబడినప్పుడు దేవుని పిల్లల కళ్ళు తెరవబడతాయి. దేవుని పిల్లల మాత్రమే యేసును చూడగలరు. వాక్యం బోధిస్తున్నప్పుడు ఇది సత్యమైన బోధ, నిజమైన వాక్యమని నిజమైన పిల్లలకు మాత్రమే కళ్ళు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏమైంది? వాక్యము తెరవబడు ద్వారా కళ్ళు తెరవబడ్డాయి. అక్కడే ఉన్నారు. విజయబాబు అనుకుంటున్నారు. ఎవరు? విజయబాబు. విజయబాబు కదా. ఓయ్ విజయబాబు రా. ఓ సార్, నీకు ఆత్మ సంబంధంగానే కళ్ళు తెరబడితే కనుక ఆ వ్యక్తులు ఉన్న దేవుడు కనబడతాడు. అప్పుడు ఏమంటావు తెలుసా? బ్రదర్ విజయబాబు గారు అని పిలుస్తావు. అవునా? ఓ బ్రదర్ ప్రేమ్ గారు అని పిలుస్తావు. ఎప్పుడు? తెరబడిన తర్వాత. నీ సహోదరుడు పట్ల నీ కళ్ళు తెరబడాలి. నీ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో నీకు తెలియాలి. అది మనోడే కదా అనుకో. నో సార్. అందుకే ఇక్కడ మనకి బావబామ్మద్దులు ఎవరు లేరు. దేవుడిని కలిగి ఉన్న ప్రతి ఒక్కడు సోదరులు. ఇప్పుడు ఏం చేయాలి? ఆమేన్. బ్రదర్ నీ పక్కన నేను ఎవరు సోదరుడా? నీ కళ్ళు తెరబడితే మెకానిక్ మార్టిన్. నో 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 నో. హల్లెలూయా. అతను దేవుని కుమారుడు అని నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కళ్ళు తెరవబడాలి. నీ పక్కన ఉన్నవాడే నీకు జనరల్గా కనబడవచ్చు. ఇలాంటి కళ్ళు తెరవబడాలి. నీకు ఈ కళ్ళు తెరవబడాలి. అక్కడ ఎదుటిన్న మనిషి నీకు సాధారణంగా కనబడవచ్చు, కానీ ఆ వ్యక్తి దేవుని మనుషులని నీ కళ్ళు తెరవబడాలి. ఆమేన్ హల్లెలూయా. ఇదో రకమైన గుడ్డితనం. నేను షార్ట్ చేసి ముగించేస్తున్నాను. జాగ్రత్త వినండి, వాతావరణం బాగాలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో రకం ఏంటిది? ఉన్న కళ్ళే మబ్బు చేయడం. ఏంటది? పువ్వు చెత్తం. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? ఇప్పుడు ఏం చేస్తాను? ఒకప్పుడు
సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? లెస్బియన్స్ వీళ్ళు. అవునా? తీయండి, పరిగెట్టండి, కొద్ది స్పీడ్గా పరిగెట్టండి. అది కానీ 19వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి స్తోత్రం కలుగును. ఎంత కనుమొప్పు కలుగు చేసిన ఉంటుంది. దట్స్ రైట్ బ్రదర్. 19:11 ముందు నుంచి కూడా చదువుతాను. ఆ సాయంకాలం మంది ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండేను. ఎక్కడ ఉన్నాడంట? లోతు ఎక్కడ కూర్చున్నాడు? గేటు కాడ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? గేటు కాడ కూర్చున్నాడు. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే నమస్కారం అంటే ఎలాంటి నమస్కారం? సాష్టాంగ నమస్కారం, దొంగ నమస్కారం కాదు. ఎలాగా సాష్టాంగం అంటే? పడుకుని బోర్లా మన దాన్ని ప్రార్థన చేస్తాడు. సీసీ కెమెరాలో చూడండి, హాయిగా అలా ఎత్తాడో పడుకుంటాడు తెల్ల కానీ ఇలాగే ఉంటాడు. స్తోత్రం కలుగును కాదు. ఆ విధంగా లోతు ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభువులారా, దయచేసి నా దాసుని ఇంటికి వచ్చి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోమనడి. మీరు పెందల కడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున్నాను. అందుకు వారు, అలాగే కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పి. తెల్లవారిదాకా ఏమో ఆగం, నడివీధిలో వెళ్ళిపోతాం, రాత్రి వెళ్ళిపోతాం. అయినను అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. వారు పండుగనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లుని చుట్టేశారు. ఏ ఇల్లు? దోతలు వచ్చిన ఇల్లు మూసేశారు. అవునా? హల్లెలూయా. మూసేశారా? దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. నా కళ్ళు కనబడతలేదు, చదవండి ఎవరన్నా. ఎస్. లోతుని పిలిచి రాత్రిని యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతడితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమున వద్దున్న వారి యొద్దకు వెళ్ళి తన వెనక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాపం కట్టుకొనకడి. ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకొచ్చేదనని వారిని మీ మనసుకు నచ్చినట్లుగా చేయడను. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మనిరి. గెట్అవుట్ గెట్టేశారు. వర్తమానికుని ఏం చేశారు? గంటేశారు. వీడెవడో మనలోకి ప్రదేశంగా వచ్చి తీర్పరగా ఉండి చూచుచున్నాడే. వీడెవడో ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఇక్కడ రుబాబు చేస్తున్నాడే. కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతును ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపు పడగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతు నిండు లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారమున దగ్గరనున్న వారికి ఆమేన్ కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారమును కనుగొనలేక విసిగిరి. ద్వారం విషయంలో దేవుడే వారికి కన్ను మూసాడు. అవునా? వర్తమానికులను కలుసుకోవడానికి వస్తున్నారు ఆరాటపడి. వర్తమానికుని దూతలను కలుసుకోవడానికి ఆరాటపడి వస్తున్నారు. దాడి చేయడానికి వస్తున్నారు. వాళ్ళ యొక్క పాపం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని ద్వారం ఎక్కడుందో కనుగొన లేకుండా చేశాడు. ఈ తలుపు తీత్తనే కనబడతలేదు, ఆ తలుపు తీత్తనే కనబడతలేదు, ఎక్కడ ద్వారం ఉందో కనబడతలేదు. దాని అర్థం ఏంటి తెలుసా? నీవు ద్వారం నీకు కనబడతలేదంటే నువ్వు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం. ఈరోజు చాలామందికి ఎలాంటి గుడ్డితనమనే దేవుడు కలుగు చేశాడు. ఇలాంటి గుడ్డితనమనే దేవుడు కలుగు చేశాడు. నిన్ను నశింప చేయడానికే ఈ యొక్క కనుమబ్బు కలుగు చేశాడు. ఈరోజు అనేక మందికి కనుమబ్బు కలిగింది. ఎవరిచ్చారయ్యా? లేకపోతే దూతలను కలుసుకుని దూతలను పాడు చేయడానికి వాళ్ళు వస్తున్నారు. నిజంగా రక్షణ కొరకు వచ్చి ఉంటే వాళ్ళు మార్గం తెరిచినేమో, కానీ వాళ్ళు వచ్చే ఉద్దేశం వేరే, పాపం చేయడానికి వస్తున్నారు. దేవుడు క్లోజ్ చేసేసాడు. దేవుడు ఏం చేశాడు?
క్లోజ్ చేసేసాడు. అర్థమవుతుందా సార్? వాళ్ళు కళ్ళు మూతపడిపోయి ఇంక కనబడతలేదు. కళ్ళు తెరిసే ఉన్నాయి కానీ ద్వారం ఎక్కడ కనబడతలేదు. ఆమె కళ్ళు తెరవబడే ఉన్నాయి, మార్గం తెరవబడట్లేదు. మీకు అర్థమవుతుందా? ఈరోజు చాలా అందమైన కళ్ళు ఉన్నాయి కానీ మార్గము తెరవబడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్గం తెరవబడట్లేదు, మబ్బు వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నా సోదరి సోదరులారు, కనుమబ్బు కలుగు చేయగా వారు ఆ ద్వారమును కనుగొనలేక విసిగిపోయారు. ఇంకా ద్వారం అంటే ఏంటి? నువ్వు లోపలికి ప్రవేశించే మార్గం. అది మార్గంలోకి రాకుండా నేనే ద్వారం అన్నాడా? నేనే ద్వారం అన్నాడు. ఇప్పుడు ఆ ద్వారం వాళ్ళకి అర్థం కావట్లేదు. రక్షణ మార్గం అర్థం కావట్లేదు, రక్షణ ద్వారం అర్థం కావట్లేదు. కనుమబ్బు కలుగు చేశాడు. వీళ్ళు దాడి చేద్దామని వచ్చిన వాడికి రక్షణ మరుగు చేసేసాడు ఆయన. మీకు అర్థమవుతుందా సార్? ఆమేన్. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులు, నీ కుమార్తెలు, ఊర్లో నీ కలిగిన వారందరినీ వెలుపులు తీసుకురమ్ము, మేము ఈ చోటు నాశనం చేయవచ్చేది. వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదైన కనుక దానిని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపనని చెప్పగా, ఎక్కడ పంపించాడు? ఆ ప్రాంతంలో తీర్పులు పంపించాడు. తీర్పులు ఒక చోటకి వెళ్తున్నాయంటే వాళ్ళకి ఇంకా రక్షణ భాగ్యం అనేది ఉండదు. కానీ వీళ్ళ దూతను చూడగలిగారు. లోతు కుటుంబము. వాళ్ళ పిల్లలకి ఏం చేశారు? ఎంగేజ్మెంట్ చేశారు. పెళ్ళి అయింది అనుకుంటున్నారా? అవలేదు. పెళ్ళి అయితే ఏమవుతారు? కుమార్తెలు, వాళ్ళకి ఐక్యత జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? పురుషుని కూడానే స్త్రీలు అన్నాడు. అంటే వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ పెళ్ళి కాలేదు. ఆ యొక్క దేశస్తులతో ఎంగేజ్మెంట్ అయింది కానీ పెళ్ళిళ్ళు జరగలే. ఇప్పుడు ఆ దేశానికి, ఆ ప్రాంతానికి దేవుడు తీర్పు తీర్చిరావాలనుకుంటున్నాడు కనుక వారికి ద్వారం మూసేసి కళ్ళు మబ్బు చేసాడు. అంతే, అయిపోయింది ఇంకా పరిస్థితి. ఎప్పుడైతే లోతు కుటుంబం బయటకు వచ్చేసారో, కళ్ళు తెరవబడిన వారు ఆ యొక్క సొదొమ పట్టణాలు విడిచిపెట్టి వచ్చారో, ఈ కనుమబ్బు పొందుకున్న వ్యక్తులందరూ కూడా ఆ యొక్క గొప్ప అగ్ని, ఆ గంధకాలకు నాశనం అయిపోయారు. ఎందుకని? ఉన్న కళ్ళు వాళ్ళు పోగొట్టుకున్నారు. అవునియా? దయచేసి నీకు ఇచ్చిన కళ్ళు పోగొట్టుకోవద్దు, కనుమబ్బు కలిగి చేసుకోనవద్దు. ఒక్కసారి నీ కంటికి కనుమబ్బు కలిగిందా నువ్వు నశించిపోతావు. అంతే. నీ చూపుకు కానీ మసి వచ్చిందా, ఆ మబ్బు వచ్చిందా, నువ్వు నశించిపోతావు. అంతే. నీ మీద తీర్పులు ఏలవాడబడుతున్నాయని అర్థం. ఇదో సందర్భం. రెండో చెప్పేసి నేను ముగిస్తాను. సిరియా సైన్యం ఎలీషాని పట్టుకోవడానికి వచ్చారు. ఎలీషాని వర్తమానం మీద దాడి చేయడానికి వచ్చారు. అవునా? అక్కడ సొదొమ పట్టణాల్లో వర్తమానం మీద దాడి చేయడానికి వచ్చారు. ఇక్కడ ఎలీషా కాలంలో కూడా ఈ సిరియా సైన్యము వర్తమానికుడు దేవుడి ప్రవక్త మీద దాడి చేయడానికి వచ్చారు. వీళ్ళు ఈ దాడి చేయడానికి వచ్చినటువంటి ఈ వ్యక్తులు ఆ పర్వతం చుట్టూ కాసేశారు. నేను చదవట్లేదు, టైం లేదు. ఆ పర్వతం చుట్టూ కాసేశారు. ఆమేన్. ఎప్పుడు ఎలీషా బయటకు వస్తాడో చంపేద్దామని. అవునా? ఈ లోపల ఎవరు వచ్చారు? గెహాజీ వచ్చాడు. గెహాజీ బయటకు వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూశాడు, అయ్యి బాబు ఎంత సైన్యం ఉంది బాబోయ్. ఆ సైన్యాన్నే చూడగలుగుతున్నాడు గెహాజీ కళ్ళు. అవునా? ఇతని కళ్ళు ఏమన్నాయి? దేవుడిని దూతలు చూసే కళ్ళు ఇతనికి లేవు. అవునా? ఇప్పుడు గెహాజీ చూసి భయపడిపోయి, యజమానుడా. ఆస్టర్ గారు కొంచెం లేటుగా లేచారు. ఎవరు ముందు లేచిపోయారు? అసిస్టెంట్ ముందు లేచిపోయాడు. ఆస్టర్ గారు మీటింగ్లో అలిసిపోయి పడుకుని ఉన్నాడేమో. అసిస్టెంట్ ముందు లేచిపోయి మొత్తం శుభ్రం చేసేసి బట్టలు తికేసి, మన ప్రవక్త అన్నాడు కదా, బట్టలు, వంట, టిఫిన్ అన్నీ ఎవరు ఇస్తున్నారు? గెహాజీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? చూసేటప్పటికి చుట్టూ అంత భయంకరమైన వాతావరణం ఉంది. అయ్యగారు ప్లీజ్ వేకప్. ఏంట్రా అన్నాడు. మన చుట్టూ ఎంత సైన్యం ఉన్నారో తెలుసా? ఎవరాలో అన్నాడు. ఎలా బయటకు వచ్చాడు? ఆమేన్. హల్లెలూయా. సైన్యం చూశాడు. నీకో విషయం తెలుసా? వాళ్ళు వెనకాల ఇంకో సైన్యం ఉంది, నీకు కనబడుతుంది అన్నాడు. అబ్బాబే ఎక్కడ ఉంది అయ్యగారు? ఆమేన్. ఉంది కానీ చూడలేకపోతున్నాడు. అవునా? ఉంది, ఆ దూతలనేదో చూడలేకపోతున్నాడు. ప్రభువా ఈ యవనస్తుడి కళ్ళు తెరవమన్నాడు. అయ్యగారు నిజంగా ఉన్నారు. ఓ నీకు అర్థమైందిరా అబ్బాయి. హల్లెలూయా. అంతటా ఆగిపోయాడా? ఈ గెహాజీ కళ్ళు తెరిచి వాళ్ళ కంటికి మబ్బు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అవునా? ఎవరు కావాలని అన్నాడు. మాకు ఎలీషా కావాలన్నాడు. ఎలీషా కావాలా? సరే
ఎలీషా యొద్దకు తీసుకెళ్తాను రండి అన్నాడు. ఇలా కళ్ళు తెరవడలేదా? కళ్ళు మామూలుగానే ఉన్నాయి. విజయబాబు ఎలా ఉన్నాడు చూస్తున్నాడు, జాన్ గారిని చూస్తున్నాడు, వెనకాల ఉన్న రామకృష్ణ గారిని చూస్తాడు, ఎవరో సీరియస్ అయిన వస్తాడు. కానీ అక్కడ ఎలీషాని చూడలేకపోతున్నాడు. అర్థమవుతుందా? మీకు ఎలీషా తీసి చూపిస్తాను రండి అన్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఇజ్రాయేలు రాజు ఇంట్లోకి తీసుకెళ్ళాడు. అవునా? అప్పుడు వీళ్ళ కంటి మీద ఉన్న మబ్బుని వెలిగించాడు. ఈ లోపల వీళ్ళు ఇజ్రాయేలు సైన్యము వీళ్ళ చుట్టూ ఉంది. అవునా? మీకు సంగతి తెలుసా? ఇజ్రాయేలు సైన్యము వీళ్ళ చుట్టూ ఉన్నక మునుపు దేవుని సైన్యం అక్కడ పర్వతం దగ్గర ఉంది. అవునా? ఇప్పుడు దేవుని సైన్యం కాస్త ఇజ్రాయేల్ సైన్యం వీళ్ళ చుట్టూ ఉంది. అప్పుడు అన్నాడు, వాళ్ళు కళ్ళు తెరువు పరవు అన్నాడు. కనుమబ్బు పోయింది. ఆమేన్. ఎలీషా ఎవరో కావాలి, ఎవరో తెలుసా అన్నారు. నేనే ఎలీషా అన్నాడు. ఇప్పుడు దాకా నువ్వే తీసుకొచ్చావు కదా. ఎస్, నేనే ఎలీషానే. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు కనుమబ్బు తొలగించాడు. ఈ కనుమబ్బుతోనే ఆ పర్వతం మీద నుంచి ఇజ్రాయేల్ రాజు ఇంటికి వచ్చేసాడు. అప్పుడు తెరవబడింది అన్నమాట. కనుమబ్బులు తీసివేయబడ్డాయి. ఎలీషా నేను అన్నాడు. ఈలోగా ఎలీషాని చంపేటప్పటికే ప్రతి ఒక్కరి పీక మీద కత్తుంది. ఆమేన్. అప్పుడు అన్నాడు రాజు, మేము ఏం చేయాలి అన్నాడు. వీళ్ళకి మంచి భోజనం పెట్టి పంపే అన్నాడు. అవునా? ఇదో రకమైన గుడ్డితనం. నీకు అర్థమవుతుందా? ఇదో రకమైన గుడ్డితనం. మనుషులు చూస్తాను ఉంటారు కానీ చూడలేరు. మనుషులు చూస్తారు, ఫలానా వ్యక్తి తెల్లంతే. ఆమేన్. అందుకే ఆ గుడ్డితనం ఉంటే నీ ముందు ఎవడున్నాడో నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? ఆ గుడ్డితనం ఉందనుకో, ప్రసంగిస్తున్నాడు ఎవడో నీకు తెలియదు. మన ప్రవక్త ఏమన్నా తెలుసా? నువ్వు దూతను చూడాలనుకున్నావా అన్నాడు. ఎవరు దూత? నీ ఎదుట ప్రసంగ వేదిక మీద ఉన్నవాడే దూత అన్నాడు. మరి దానికి నీకు ఏ కోళ్ళు కావాలి? నీకు ఏ కోళ్ళు కావాలి? ఆత్మ సంబంధమైన కోళ్ళు కావాలి. అప్పుడే నువ్వు నమ్ముతావు. మీకు అర్థమవుతుందండి? ఈ 3 రకాల గుడ్డితనాలు. ఒకటి భౌతికమైన గుడ్డితనం. గుడ్డి భర్తమే చూపు పొందుకుంటానని కేకలేసాడా? అతనికి చూపు వచ్చిందా? పొందుకున్నాడు. అయ్యే సోదరుడా, ఆత్మ సంబంధంగా నువ్వు గుడ్డితనంగా ఉన్నావేమో. ప్రభువా నాకు చూపు దయచేయమని అడుగు. నీకు దేవుడు బిలాముకి ఇచ్చినట్టుగా నీకు ఇస్తాడు. ఈ అమ్మాయి మార్గములో కళ్ళు తెరిచినట్టుగా నీకు తెరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే సొదొమ వాళ్ళకి కనుమబ్బు కలిగి చేసి తీర్పులోకి పంపించినట్టుగా తీర్పులోకి వెళ్ళిపోతాం. ఈ 3 రకాల గుడ్డితనాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు చూపు కావాలా? నీకు ఏ చూపు కావాలి? నీ కళ్ళు బాగా పని చేస్తున్నాయి కదా. అబ్బాయి నాకు కళ్ళజోడు కూడా అవసరం లేదు, తెక్కనబడిపోతున్నాయి. ఆ చూపు కాదు. ఆమేన్. ఆమేన్. ఎలాంటి చూపు కావాలి? ఇప్పుడు ఆత్మ సంబంధమైన చూపు కావాలి. గుర్తుపెట్టుకు, ఆత్మ సంబంధంగా మబ్బు అయిపోనవద్దు. మీ చూపుని మబ్బుగా మారనవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మ సంబంధమైన మబ్బు మీకు కలగనవద్దు. ఈరోజు చాలామందికి ఆత్మ సంబంధంగా మబ్బు కలిగిపోయినప్పుడు వాళ్ళకి దేవుడు తీర్పులు తప్ప మరొకటి ఏమీ లేదు. ఆత్మ సంబంధంగా మబ్బు వచ్చిందనుకో, నీకు ద్వారమే కనబడదు. కనబడుతుందా? ఏ ద్వారం వెళ్ళాలో నీకు తెలియదు. అందుకే ఆత్మ సంబంధమైన కనుమబ్బు నువ్వు కలగనిచ్చుకోవద్దు. ప్రభువా అడుగుతున్నా, నీకు ఏం కావాలని అడిగాడు. నాకు చూపు కావాలన్నాడు. ఈ రాత్రి ఏం కావాలి? నాకు చూపు కావాలని ప్రభువుని అడగండి. నాకు చూపు దయచేయమని ప్రభువుని అడగండి. దేవుడు మీ అందరికీ అనుగ్రహిస్తాడు. బిలాములాగా ఉండొద్దు, కంచరగాడిది వల్ల ఉండొద్దు. అతనికి అర్థం కాలేదు. దేవుడు చెప్పాడు, ఈ గాడిదకి హెచ్చరిక చేయకపోతే నువ్వు నశించిపోయి ఉండేవాడు అని చెప్పి. ఆమేన్. సో ఏ చూపు కావాలని దేవుడిని అడగండి. ఆత్మ సంబంధమైన చూపు నాకు కావాలి. అమ్మాయి మార్గంలో వారికి ఉన్న చూపు కావాలి. గెహాజీకి చూపించిన చూపు కావాలి నాకు. ఆమేన్. అలాంటి చూపు నాకు దయచేయమని ప్రభువుని అడగండి. అదే దేవుడి రాత్రి మీకు చూపునిస్తాడు. ప్రభు కొన్ని మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. లేచి నిలబడని మనం ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు తండ్రి. అది ఒకరు కూడా ప్రభువు సమర్పించుకోనండి. నా ప్రియ సోదరి సోదరులారా, దావీదు కుమారుడా నాకు చూపు దయచేయమన్నాడు. ఓ నా ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి ఆ చూపును మీరు అడగండి. ఈ రాత్రి ఆ చూపు దయచేయమని అడగండి. ఈరోజు నీకు ఏ చూపు కావాలి? భౌతికమైన చూపు కావాలా? అడుగు. ఆత్మ సంబంధమైన చూపు కావాలా? అడుగు. కనుబొబ్బు మాత్రము నీ గుడ్డులకు కలగనవద్దు సోదరుడా. ఆత్మ సంబంధమైనటువంటి చూపు నాకు దయచే ప్రభువా. కనుబొబ్బు ఉన్నవాడు తీర్పులకు వెళ్ళిపోతాడు. కనుబొబ్బులు ఉన్నవాడు తీర్పులకు వెళ్ళిపోతాడు. కానీ ప్రియ సోదరి సోదరులారా, మా కళ్ళు చూపు తెరవు తండ్రి. దేవానికి కృప మాకు దయచేయమని ప్రభు సమర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా టు జీసస్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోనండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి.
థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ రాత్రి మా ఎడల కృప చూపినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. దేవా, మాకు సహాయమును దయచేయండి ప్రభువా. ఓ దేవ, గుడ్డి వారికి ఉన్న మమ్మలను ప్రభువా, ఓ నీ దూతను చూచే కనులు మాకు ఇచ్చినందుకు ప్రభువా. దేవానికి స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువా. దేవా, ఎన్నడూ కూడా ప్రభువా, ఓ మా కనులకి కనుముబ్బు కలగకుండా ప్రభువా, ఎల్లప్పుడూ మా పక్షాన్ని ఎవరున్నారో ప్రభువా. ఓ దేవా, మా పక్షాన మాతో ఎవరుంటున్నారో ప్రభువా, ఎల్లప్పుడు చూసే కనులు మాకు ఎల్లప్పుడు మీరు దయచేయండి నాయన. దేవా, నాకు సహాయమును దయచే ప్రభువా అని అడగండి, కృప చూపమని అడగండి. ఈ రాత్రి నాకు సహాయం దయచేయమని అడగండి. ఇంకా ఇక్కడ ఎవరైనా చూడలేక ఉంటే కనుక ఈ రాత్రి అబ్బెలాము వలె మనం అడుగుదాము. ఓ నిజంగా ఎంఐ మార్గస్తుల వలె అడుగుదాము. ఓ నిజంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన నిన్న నేడు నింత ఏకరెత్తుకున్నాడు ఆయన. ఓ నిజంగా అదే మార్గములో ఓ నిజంగా గెహాజీకి చేసిన దేవుడే, ఓ నిజంగా గుడ్డి భర్తల జీవితంలో చేసిన దేవుడే ఈ రాత్రి నిజంగా మన జీవితంలో చేయబోతున్నాడు ఆయన. ఓ ప్రభువా, నాకు సహాయం దయచే ప్రభువా. ఓ నన్ను ఎంత మాత్రం మీరు దాటిపోవద్దు ప్రభువా. ఓ ఆత్మ సంబంధమైన కార్యాలు ప్రభువా, ఓ ఆత్మ సంబంధమైన పరిమాణాలు నువ్వు పని చేస్తున్న ప్రభువా. ఆ కార్యాలు చూసే కృప నాకు కావాలి ప్రభువా. ఓ దేవ, గుడ్డితనం నాకు రానివద్దు ప్రభువా. ఓ మసక మబ్బుతనం కూడా నాకు రానివద్దు ప్రభువా. ఓ దేవ, కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితి నా జీవితంలో రానివద్దు నాయన. ఓ దేవారి చెమకైన జీవితం గడుచుకొలిది కూడా ప్రభువా. ఓ నిన్ను మరింత సమీపంగా నువ్వు చూసే కళ్ళు నాకు కావాలి ప్రభువా. ఓ మరింత తేటగా నిన్ను చూసే కళ్ళు నాకు కావాలి ప్రభువా. ఈ రాత్రి నాకు సహాయం దయచేయండి ప్రభువా. ఓ నేడల మీరు కృప చూపించుము నాయన. ఓ ఈ రాత్రి మాతో మాట్లాడావు ప్రభువా. ఓ దేవాందరి బట్టికి స్తోత్రములు ప్రభువా. ఓ ఈ రాత్రి కాల సమలు ఇచ్చిన వాక్యాన్ని బట్టికి స్తోత్రాలు నాయన. ఓ ఈ రాత్రి మా జీవితాలు మీకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఓ ఈ రాత్రి మా ప్రాణాత్మ శరీరాలు మీకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఓ దేవ, మా యొక్క కళ్ళు తెరిచిన దగ్గరికి స్తోత్రములు ప్రభువా. ఓ దేవ, మా సహోదరులు మేము మిమ్మల్ని చూడగలగాలి ప్రభువా. సేవకుళ్ళు మేము చూడగలగాలి ప్రభువా. ఓ నువ్వు పనిచేసే విధానాన్ని మేము చూడగలగాలి నాయన. ఆ వాక్యం తెరవడం మేము చూడగలగాలి ప్రభువా. ఓ తప్పక మీరు మాకు సహాయం దయచేయండి నాయన. ఓ ఈ రాత్రి తప్పక మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఓ ఈ రాత్రి ఎంత మాత్రం మీరు మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా. ఓ తప్పక నువ్వు నిన్న నేడు నిన్న ఏకరీతిగా దేవుడు ప్రభువా. ఓ తప్పక ఈ రాత్రి మాకు సహాయం దయచేయండి నాయన. ఓ ఈ రాత్రి మా ఎడల కృప చూపించుము ప్రభు అని ఓ ప్రార్థించడం సహోదరి సహోదరులారా. ఓ ఇంకా ఎవరైనా చూడలేకపోతుంటే కనుక ఓ ఈ రాత్రి కాల సమయంలో మాకు సహాయం దయచేపు అడగండి. ఓడిచి ఇక్కడ బలిసిన దూత పనిచేస్తూ ఉన్న విధానాన్ని ఓడిచగా దూత నేను చూడగోరుతూ ఉన్నాను ప్రభువా. ఓ నా కళ్ళు తెరువునా ఆయన. ఓ ప్రభు, నాకు సహాయం దయచేయడు ప్రభువా. ఓ సేవకునికి వెనకాల నేను వ్యతిరేకంగా మాట్లాడాలనుకోవట్లేదు కానీ ప్రభువా. ఓ ఈ వర్తమానకు నేను వ్యతిరేకంగా నేను మాట్లాడాలనుకోవట్లేదు ప్రభువా. ఓ దయచేసి నా కళ్ళు తెరువునా ఆయన. ఓ దేవని ఆత్మ సంబంధమైన కార్యాలు చూసే ప్రభువా. ఆ కను చూపు నాకు కావాలి ప్రభువా. ఓ నా దృష్టి ఎంత మాత్రము కూడా ప్రభువా. ఓ గుడ్డితనం నాకు రానివద్దు నాయన. ఓ దేవనిచ్చంగా ఉగ్రతలోకి నేను వెళ్ళగోరట్లేదు ప్రభువా. ఓ బిలాముని దర్శించినట్లుగా ప్రభువా ఈ రాత్రి మా జీవితాన్ని దర్శించు ప్రభు అని ప్రార్థించండి. ఓ ఈ రాత్రి ఇచ్చగా ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆ దూత మన మధ్యలో ఉంది. ఈ రాత్రి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఓ ప్రభు, నాకు సహాయపడి దయచే ప్రభువా. ఓ నేను ఇంకా చూడలేకపోతూ ఉన్నాను ప్రభువా. ఓ స్పష్టంగా చూసే కళ్ళు నాకు కావాలి ప్రభువా. ఓ తేటగా చూసే కళ్ళు చూపు నాకు కావాలి ఆయన. ఆ ఆత్మ సంబంధమైన చూపు నాకు కావాలి ప్రభువా. ఓ ఆత్మ సంబంధమైన ఇంద్రియాలకు తెరువునా ఆయన. ఓ నాకు సహాయపడి దయచే ప్రభు అడగండి. ఓ నిజంగా ఒక ఆత్మ సంబంధి ఒక భౌతికమైన కార్యాలు చూడగలుగుతాడు, ఒక ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా చూడగలుగుతాడు. ఈ రాత్రి నిజంగా చూసే కళ్ళు నాకు కావాలి ప్రభు అని అడగండి. ఈ రాత్రి నాకు సహాయం దయచే ప్రభువా. ఓ ఈ రాత్రి సేవకుడిని అభిషేకించి మాతో మాట్లాడవు కదా ప్రభువా. ఈ రాత్రి ఇచ్చే నాకు జీవితంలో ప్రభువా ఓ అద్భుతం జరిగించున్నా ఆయన. ఓ ఎంత మాత్రం చూసి ఓ ప్రభు ఆత్మ సంబంధమైన కాళ్ళు చూడడంలో గుడ్డిగా నేను ఉన్నాను ప్రభువా. అయితే ఈ రాత్రి నన్ను దర్శించు ప్రభువా. ఈ రాత్రి ఎడల కృప చూపించున్నా ఆయన. ఓ ఈ రాత్రి నాకు సహాయం దయచే ప్రభువా. ఓ ఈ రాత్రి నన్ను దాటిపోవద్దు ప్రభువా. ఓ నీ కార్యాలు గుర్తించడంలో ప్రభువా. ఓ నీ వాక్యం తెరబడటం గుర్తించడం విషయంలో ప్రభువా. ఓ నేను నిజంగా ప్రభు నిన్న మందమతుగా ఉన్నాను ప్రభువా. ఈ రాత్రి నాకు సహాయం దయచే ప్రభు అడిగి మనం ప్రార్థించుకుందాం.
హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు 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 ప్రభువా. దేవానికి మహిమ కలుగును గాక నాయన. ఓ సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు ప్రభువా. ఓ దేవాని యొక్క అద్భుతమైన కృపను బట్టి ప్రభువా. ఓ యొక్క రాత్రికాల సమములో ప్రభువా. ఓ దేవ మమ్మ దిగి వచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఓ బలిష్ట దూతగా నువ్వు దిగి వచ్చి ప్రభువా. ఓ ఈ రాత్రి చెంగిని మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఓ ఇక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడావు ప్రభువా. ఓ ఈ మైక్ శబ్దం ద్వారా ప్రభువా. ఓ ఎంతమంది గ్రామస్తులు వాక్యం విని ఉన్నారు ప్రభువా. ఓ ప్రతి ఒక్కరితో కొన్ని మాట్లాడి ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఓ ఎవరైతే కను చూపు కొరకు ప్రభువా ఓ ప్రార్థిస్తూ ఉన్నారు నాయన. ఓ ఈ రాత్రి వాళ్ళకి దృష్టి దయచేయడు నాయన. ఓ తప్పక నీ కార్యాలు జరిగించండి ప్రభువా. ఓ ఆత్మ సంబంధమైన కార్యాలు గుర్తించడానికి ప్రభువా. ఓ వర్తమానికుడు గుర్తించడానికి ప్రభువా. ఓ బలిష్ట దూతలు గుర్తించడానికి ప్రభువా. ఓ దేవుని సేవకుడు గుర్తించడానికి నాయన. ఓ మాకు కను చూపు ఎంత అవసరమైంది ప్రభువా. ఓ ఈ రాత్రి మీరు మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఓ నీ కార్యాలు మమ్మల్ని జరిగించండి నాయన. ఓ ఎవరైతే దుష్టు కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభువా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ ప్రభువా ఆ బిలామును దర్శించిన దూత ప్రభువా. ఆ అమ్మాయి మార్గంలో నాయన ఓ నిజంగా ఇక కియోబో దగ్గరకు వచ్చిన అదే దూత ప్రభువా ఈ రాత్రి మా సహోదరుల దగ్గర వచ్చింది కాక నాయన. ఈ రాత్రి మీరు మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఓ మా జీవితాలు పూర్తిగా ప్రభువా ఓ నువ్వే కృప చూపించండి నాయన. ఆ గ్యాస్ దిక్కులు తెరిచినట్లుగా ప్రభువా ఈ రాత్రి అక్కడ ప్రతి హృదయం కూడా ప్రభువా ఓ తెరవబడును కాక నాయన. తప్పక మీరు కార్యములు జరిగించండి దేవా. ఓ ఆత్మ సంబంధమైన కార్యాలు చూచుడో ప్రభువా. ఓ మమ్మల్ని ఎంత మాత్రము కూడా ప్రభువా ఓ మాకు కనుమొమ్ము కాకూడదు నాయన. ఓ మాకు స్వస్థమైన చూపు కావాలి ఆయన. తప్పక మాకు సహాయముడు దయచేయండి ప్రభువా. ఆ గాడిద చూడగలిగింది నాయన. ఓ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఆ గాడిదకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఆయన. ఓ ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమానాన్ని బట్టి ప్రభువా ఓ ఇచ్చిన యొక్క దర్శనం బట్టి నీకు స్తోత్రములు నాయన. ఓ దేవా దర్శనం చూచుడులో ప్రభువా ఓ మమ్మల్ని ఎక్కడ తప్పిపోనవద్దు ప్రభువా. ఓ మమ్మల్ని ఎక్కడ మోసపోనవద్దు నాయన. ఓ తప్పక మీరే కృప చూపించండి నాయన. ఓ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఓ దేవాని చెగని యొక్క స్తుతించడానికి ప్రభువా ఓ నిన్ను ఆరాధించడానికి నా ఓ నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఓ దేవ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా ఓ నువ్వు వాక్యం తెలిసిన విధానాన్ని బట్టి మహిమ కలుగును కాక నాయన. ఓ ఈ రాత్రి మా జీవితాలు మీకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఓ ప్రతి సహోదరుని చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం నాయన. ఓ ఈ పరిచయం ఇంక విస్తరింపచేయండి ప్రభువా. ఓ ఇక్కడ సరిహద్దులు విశాలపరచండి నాయన. ఓ ద్వారాలు తెరవడి నాయన. ఓ ఎవరైతే కనుమబ్బు కలిగి ఉన్నారో ప్రభువా ఓ ఎవరైతే గుడ్డిదనం కలిగి ఉన్నారో ప్రభువా ఓ ఎవరైతే చూడలేక ఉన్నారో నాయన. ఓడి చెగ ఎక్కడి చెగ గుడ్డి భర్తలు ఇవ్వాలి ప్రభువా. వాళ్ళు కేకలు వేసి ప్రభువా వాళ్ళు చూపు పొందుకుని ఆయన. తప్పక నీ కార్యాలు మధ్యలో జరిగించండి దేవా. ఓ నీ అద్భుతమైన కార్యాలు ప్రభువా ఓ దేవాని చెమ్మగా ప్రభువా ఓ నిన్ను పిలిచి ప్రభువా ఆ చూపు పొందుకున్నట్లుగా నాయన. ఓ దేవ ఈ ప్రాంతాల్లో ఒక్కసారి మీరు దర్శించమని ఆయన. ఓ తప్పక నీ ఎన్నిక చేయడం బిడ్డలు ఉంటే ప్రభువా ఓ తప్పక వాళ్ళ జీవితాల్లో ప్రభువా వాళ్ళ మొదటి తెరవబడిన కాక నాయన. తప్పక నీ కార్యాలు జరిగించండి దేవా. ఓ ఎంతో భారముతో ప్రభువా ఓ నీ సేవకుడు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు ఆయన. ఓ ఈ పరిచయం జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ఆయన. ఓ ఇంకా నీ పరిచయం ప్రభువా ఇంకా మీరు ఫలింపచేయండి ప్రభువా. ఓ సరిహద్దులు విశాలపరచండి ఆయన. ఓ ద్వారాలు తెరవడి ఆయన. ఓ తప్పక నీ కార్యాలు మమ్మల్ని జరిగించమని ప్రభువా ఓ ఈ రాత్రి నుంచి ఈ కూడికిని ప్రభువా ఓ ఇంతవరకు జరిగించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఓ వాక్యమితిని సేవకుని బట్టి నీకు స్తోత్రాలు ఆయన. ఆ సేవకుని ఇక్కడ మీరు బలపరచండి ప్రభువా. ఇంకను మీరు అభిషేకించండి ప్రభువా. ఇంకను ప్రభు నీ ఆత్మచేత నింపమండి ప్రభువా. ఓ ఇంక నిశ్చయంగా మమ్మల్ని గద్దించడానికి ప్రభువా ఓ మమ్మల్ని నిశ్చయంగా ప్రభువా ఓ నీ వాక్య క్రమంలో ప్రభువా ఓ నీ వాక్యంలో నడవడానికి నాయన. ఓ కావాల్సిన అభిషేకాన్ని సేవకుడికి దయచేయండి ప్రభువా. ఇంకా బహుబలంగా మీరు వాడుకోండి ప్రభువా. ఓ చక్కడ ఆరోగ్యమును శక్తిని బలముని మీరు దయచేయండి నాయన. ఓ ఈ పరిచయం అంతటి చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఓ దేవ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న సహోదరులు అందరినీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. ఓ ఈ రాత్రి నిశ్చయంగా సమర్పించుకుని తలలో వచ్చిన ప్రభువా ఓ ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా ప్రభువా. ఓ ఈ రాత్రి జరిగించిన కూడికిని బట్టి ప్రభువా ఓ మీకే స్తుతి మహిమగర్త ప్రభువులు చెల్లించుకుంటూ తండ్రి ప్రభువే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమేన్. ఆమేన్. మహాదేవుడు మన ప్రభువే యేసుక్రీస్తు అద్భుతమైన కృప కూడిచిన బిడ్డలకు అలాగే విశ్వాప్తంగా దేవుని పిల్లలకు ఆయన కృప సదా తోడుగుండి ఆ గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క చూపు దేవుడిచ్చి ఆ గొప్ప బలిష్ఠుని దూతను చూసి ఆ ఎత్తబడే కృప దేవుడిచ్చును గాక ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ షలోమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.